అందరికీ నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. హ్యాపీ సండే. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మారు మనసు పొంది బాప్తిసం పొంది అనేక సంవత్సరాలుగా ఆలయానికి వెళ్ళి వస్తున్నటువంటి క్రైస్తవ సమాజానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో సవినయంగా మనవి చేయనిదేమనగా, మనం పరలోక రాజ్యం కోసం యేసుక్రీస్తు నమ్ముకున్నావా? తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో తినుడు కోసం, త్రాగుడు కోసం, సుఖభోగాలు అనిపించడం కోసం, మన కోసం, మన భార్య బిడ్డల కోసం, ఇళ్ళు కోసం, భూముల కోసం, ఆస్తి ఐశ్వర్యం కోసం, పేరు ప్రఖ్యాతి కోసం, ఘనత కోసం, బిడ్డలు చదివించుకోవడం కోసం, ఉద్యోగాలు ఇప్పించడం కోసం, పెళ్ళిళ్ళు చేసుకోవడం కోసం, ఈ సంసార సాగరంలో ఈ విధమైనటువంటి ఈ ఇహ సంబంధమైనటువంటి జీవితానికే మనం ప్రాధాన్యత ఇచ్చి పరలోక రాజ్యాన్ని మర్చిపోయిన వారుగా ఉన్నామేమో అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి అందరూ కూడా ఆలయాల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు నాకు అప్పగించిన పరిచర్యను బట్టి ఈరోజు ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ సువార్త ప్రకటిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, అనేక మందికి వాక్యాన్ని బోధిస్తూ, అనేక మందిని దేవుని రాకడికి రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఈ యొక్క ఇవాంజలికల్ మినిస్ట్రీ స్వార్థ పరిచర్యని ప్రారంభించాలని దేవుడు నాకు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి, దేవుడు నాకు అప్పగించిన పనిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనందరి కోరిక ఒకటేనండి, బలా నమ్మకమైన దాసుడా రమ్మని దేవుడు పిలిచేంత వరకు కూడా నమ్మకస్తులుగా మనం జీవించాలి. శరీరం అనేటువంటి ఈ ఆలయంలో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ముందు, తర్వాత మనుషులు కట్టినటువంటి ఆలయాల్లో ఉండి అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుడు కట్టినటువంటి సంఘం అనే ఆలయంలో ఆరాధించడం క్రమం, దేవుడు నియమించినటువంటి కట్టడ. అదే ప్రకారంగా మన శరీరం అనే ఆలయంలో మనం దేవుడిని ఆరాధించాలి. హృదయం అనే సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఈ శరీరం అనే ఆలయంలో ఈ దేహంతో దేవుణ్ణి మనం మహింపరచాలి, ఘనపరచాలి, స్తుతించాలి. మనం చూసిన వారు మనలో యేసుక్రీస్తుని చూడాలి. మనం సత్య సంబంధులుగా మారాలి, సత్య సంస్థాపనాభిలాషులుగా మారాలి, సత్యంలో నుండి సర్వసత్యంలోకి రావాలి, చీకట్లోంచి వెలుగులోకి రావాలి, అబద్ధ బోధకుల బంధకాల నుంచి మనం విడుదల పొందుకొని రావాలి. మనం చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్నామా అనే గ్రహింపు మనకు రావాలి. అనేకమైన సంవత్సరాలుగా మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవుని యొక్క కృపలో మనం జీవిస్తున్న మన ఆయుష్ దినాలు తరిగిపోతున్నాయి. ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అని చెప్పి లోకంలో పెద్దలు సామెతుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దిగా ఈ లోకానికి మనం దూరం అయిపోతాం. ఎంత బతికినా 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అంతకు మించి ఎవరు బ్రతకరు. మనం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తామా, నరకం వెళ్తామా అనే విషయంలో మనల్ని మనం ఆలోచించుకుంటే మన మనస్సాక్షి చెప్పుద్ది. మనం ఎక్కడికి వెళ్తామో మన మనస్సాక్షి చెప్పుద్ది, మన ఆలోచనలు చెప్పుద్ది, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, వాక్యాలు, మన నడవడి, మన జీవితం చెప్పుద్ది. మన పరలోక సంబంధులమా, నరకానికి సంబంధించిన వారమా అని మనం పరిశీలన చేసుకుంటే, మనం పరలోక సంబంధులు అని అంటే మన స్వభావాలు మనకు తెలియజేస్తాయి. మన స్వభావాల్లో యేసయ్య చెప్పాడు, లోకం నేను ఎంతో ప్రేమించాను, లోకం కోసం నా ప్రాణాన్ని పెట్టాను,
పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, మరణం నుండి, పాతాళం నుండి నేను విడిపించి నేను పరలోక రాజ్యానికి మార్గంగా ఉన్నాను, నేనే సత్యంగా ఉన్నాను, నేనే జీవంగా ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ మరణించడు, మరణించినా తిరిగి లేస్తాడు, నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరిచి మరలా వస్తాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగిన నేను మరలా వస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఆదరణకర్తనే మనకు పంపించాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతోనే ఉంటానన్నాడు. మనతో ఉన్నాడు. మనతో ఉన్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు, యెహోవా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు మనతో ఉన్నాడు. మనం పరలోక సంబంధులం. మనల్ని చూసి ఇతరులు మారుతున్నారా, మారమనసు పొందుతున్నారా? వీళ్ళు క్రైస్తవులండి, వీళ్ళ జీవన విధానం చాలా బాగుంది, వీళ్ళు ప్రేమగా ఉన్నారు, ఆప్యాయత కలిగి ఉన్నారు, అనురాగం కలిగి ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనం కూడా సంతోషంగా ఉంటాం అని మనల్ని చూసి మన వెనకాల ఎవరైనా ఆలయానికి వస్తున్నారా అని మనం పరిశీలన చేసుకుంటే ఈరోజు రాట్ల చాలామంది ఏమన్నారంటే యేసుక్రీస్తు మంచి దేవుడే, మేము కాదను, వెళ్ళేవాళ్ళు మంచోళ్ళు కాదు, బోధకులు మంచోళ్ళు కాదు అని ఈరోజు అన్ని జనులు క్రైస్తవుల్ని, క్రైస్తవ పాస్టర్లని నిందిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్నటువంటి అవలక్షణాలు, మన క్రియలు, మన జీవన విధానం అన్ని జనులకు నచ్చట్లా. యేసయ్య వెళ్తా ఉంటే బహుజనులు ఆయన వెంబడించారు. మనం వెళ్తుంటే బహుజనులు మనం వెంబడించకపోగా మనల్ని ఇళ్ళకి రానివ్వడు. మా వీధికి రావద్దు, మా వీధిలో స్వార్థ ప్రకటించవద్దు, యేసుక్రీస్తు గురించి చెప్పొద్దు అని నిర్మోహమాటంగా మనకు చెప్పడం గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క స్వరూపం, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క స్వభావాలు, ఆయన గుణలక్షణాలు మనలో కనబడకపోవటం వల్ల వాళ్ళు మనల్ని తిరస్కరిస్తున్నారు. క్రియలు లేని విశ్వాసం మృతం. మనలో క్రియలు లేదు. నేను ఆదివారం ఆరాధనకు వెళ్ళొచ్చాను, తెల్లని బట్టలు వేసుకుని వెళ్ళొచ్చా, మటన్ తెచ్చుకున్నా, తిన్నాను, హాయిగా నిద్రపోలేసా, దేవుడు చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడని ఆదివారం నాడు మనం మందిరంలో సాక్ష్యం చెప్పి మహింపరుస్తున్నాం. కానీ మన వల్ల సమాజానికి ఏమన్నా మేలు జరుగుతుందా? మన వల్ల సమాజానికి ఏమన్నా న్యాయం జరుగుతుందా? మన వల్ల సమాజం ఏమన్నా ఆనందంగా మనం ఆధ్యాత్మికంగాను భౌతికంగా ఇతరులకు మనం ఉపయోగపడుతున్నామా అని మనం పరిశీలన చేసుకుంటే ఈరోజు క్రైస్తవ సమాజం అలా లేదు. యేసయ్య వాక్యాలు బోధించడమే కాకుండా యేసయ్య రొట్టె ఇచ్చాడు, అంటే ఆహారం కూడా పెట్టాడు. ఆయన రొట్టె ఇచ్చాడు, చాప ఇచ్చాడు. ప్రభురాత్రి భోజనం సమయంలో ఇది నా శరీరం, ఇది యొక్క నిబంధన రక్తం, ఈ ప్రభురాత్రి భోజనం చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా శరీరం తిని నా రక్తం తాగువాడు ఎన్నడూ మరణించడు, మరణించినా తిరిగి లేస్తాడు అని యేసయ్య చెప్పాడు. ప్రభురాత్రి భోజనం అంటే పరలోక రాజ్యం మన్నా మనకిస్తున్నాడు. వాక్యం అనే మన్నా ఆయన శరీరం మన ఆత్మకు, ప్రాణంకు, శరీరమునకు కావాల్సినవన్నీ కూడా మన దేవుడిచ్చి రక్షణానందాన్ని ఇచ్చి నిత్య సంతోషం, నిత్య సమాధానం ఇచ్చి మన ఆనందంగా నవ్వుతూ తిరుగుతూ ఉంటే అరే క్రైస్తవులరా ఆనందంగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, చాలా ఆనందంగా ఉంటారు. ఏదో తెలియనటువంటి ఒక మహిమ, ప్రసన్నత ఈ క్రైస్తవులకు కనబడుతుంది. వాళ్ళు ప్రేమిస్తారు, ఆదరిస్తారు, ఓదారుస్తారు, కన్నీరు తుడుస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు. క్రైస్తవులు దగ్గరికి వెళ్తే మన వ్యాధుల నుంచి విడుదల దొరుకుద్ది, మనకు మనశ్శాంతి దొరుకుద్ది అని వచ్చే అన్ని జనులు కూడా ఉన్నారు. ప్రభుని యేసుక్రీస్తులాగా జీవించే వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తారు. ఈరోజు చూస్తే
చిలకలూరిపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అధినేత షాలేము రాజు గారు మెసేజ్లు ఎంతోమంది విని ఆత్మహత్యలు చేసుకుని చనిపోకుండా ఆగిపోవటం, వ్యాధిగ్రస్తుడై మరణ పడకలుండి వ్యాధి భరించలేక ఈ జీవితం మీద విరక్తి వచ్చేసి ఇక నన్ను ఆదరించేవాడు లేదు అని చనిపోవాలనుకున్న వ్యక్తులు మళ్ళీ బ్రతికి నాకు జీవంగల దేవుని వాక్కు నన్ను ఆదరించింది, నేను చనిపోవాల్సిన పని లేదు, దేవుడు ఉన్నాడు, నన్ను స్వస్థపరుస్తాడు అని అప్పులు పాలైపోయినవాళ్ళు, భార్యాభర్తలు విడిపోయినవాళ్ళు, విడాకులు తీసుకున్నవాళ్ళు, పిల్లలు మార్కులు రాక ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారని ఆత్మహత్య చేసి చనిపోయినవాళ్ళు. ఈ విధంగా మానవ సమాజంలో ఎవరెవరు ఏ విధమైన కష్టాలతో ఉన్నారో ఆ కష్టాలతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదరించేటువంటి దేవుని వాక్యాలు బోధిస్తున్నటువంటి షాలేము రాజు గారు ప్రసంగాలు ఎన్నో వేల మంది, లక్షల మంది ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో ప్రపంచమంతా విని మారుమనసు పొంది నమ్మి బాప్తిసాలు పొంది ఆయా ప్రాంతాల్లో ఉన్న అందుబాటులో ఉన్న చర్చిలకు వెళ్ళి ఈరోజు ఎంతో ఆదరణను, ఓదార్పును పొందుకుంటున్నారు. చాలామంది బోధకులను మనం చూస్తే వాళ్ళ మందిరాల్లో చూసుకుంటే చాలా బాధలు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇద్దరు చెల్లెమ్మలు నాకు చెప్పారు, అన్న మేము ఒక చర్చికి వెళ్ళాము, అక్కడికి వెళ్తే వాక్యం చెప్పకుండా చదువుల గురించి, స్కూళ్ళ గురించి, మళ్ళీ ఆశీర్వాదాల గురించి, దీవుల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మేము అప్పులు పాలైపోయి ఇల్లు అమ్ముకుందామంటే ఇల్లు ఎవరు కొనట్లేదు, అప్పులు తెచ్చుకుందామంటే ఇల్లు అవ్వట్లేదు. ఇన్ని బాధలతో వెళ్తే అక్కడ దేవుడు మాట్లాడతాడేమో, మా అప్పులు తీరుతాయేమో అని అంటే అక్కడ దేవుని సన్నిధి కనపడట్లేదన్న, దేవుని సన్నిధిని మేము చూడట్లేదు, ఒక ఆదరణ దొరకట్లేదు, ఓదార్పు దొరకట్లేదు. దేవుని సన్నిధికి వెళ్ళామంటే అక్కడ దేవుడు ఉన్నాడా లేదా అని మాకు అర్థం కాల అని చెప్పంటే అప్పుడు ఆ చెల్లెమ్మలకి ఇద్దరికి కూడా నేను చెప్పా, అమ్మా ధైర్యంగా ఉండండి, దేవుని సన్నిధిని మనం వెతికితే దేవుడు మనకి కనబడతాడు. దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనం దేవుని సన్నిధి ఎక్కడుందని వెతుకుతూ మనం వెళ్తే దేవుడు మనకి నన్ను వెతుకుడి నేను దొరుకుతానన్నాడు, తట్టుడి తలుపు తీస్తాన్నాడు అని వాక్యాలు చెప్తే విని వాళ్ళు ఈ భాస్కర్పురం, మల్కాపట్నం ఎల్ఏఫ్ చర్చికి ఎదురుగా సందులో సత్యబాబు గారి చర్చి పక్క రోడ్లో మొదటి నుంచి 5వ ఇల్లు ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అగాపే సంపూర్ణ సేవా సంఘం. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడమ్మా, పేరు పుట్టి నాగపురము ఎలీషా అంటారు, బాప్తిసం పేరు ఎలీషా. నేను వెళ్తున్నాను, నేను ఒక ఆదివారం నాడు వెళ్ళా, నేను చాలా బాధల్లో ఉన్నా. నేను వెళ్ళినమ్మటే దేవుని సన్నిధి నేను చూసా, నా హృదయం కదిలింది, నా హృదయంలో స్పందన కలిగింది, నా స్థితి ఏంటో తెలిసింది, నా బాధ ఏంటో తెలిసింది. దేవుడు నన్ను ఓదారుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, దేవుడు ఉన్నాడు ఇక్కడ అని నేను గ్రహించానమ్మా. ఆదరణ పొందుకున్నా, ఓదార్పు పొందుకున్నా, ధైర్యం పొందుకున్నా, దేవుడు నాకున్నాడు, నాకు చాలు అని ఒక ధైర్యం పొందుకుని దేవుని సన్నిధిని అనుభవించి ఆనందంగా వచ్చానమ్మా అని చెప్తే ఆ ఇద్దరు చెల్లెములు అడ్రస్ తెలుసుకుని నేను వెళ్ళి చూపిస్తే వెళ్ళి ఈరోజు ఆరాధనలో వీళ్ళు ఈరోజు పాల్గొన్నారు. నేను వెళ్ళలేకపోయా. నేను స్వార్థకుణ్ణి, క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమకారిని, దిద్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరు ఒక రకంగా వాడుకుంటాడు. ఆరాధనలు, ఆ మందిరంలో ఆరాధనలు జరుపుతున్న పాస్టర్లు, ప్రవక్తలు, అపోస్తులు, పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళకి అప్పగించిన పని అది, దేవుడు నాకు అప్పగించిన పని ఇది. నేను ఫేస్బుక్ లైవ్లో స్వార్థ ప్రకటించి ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి వాళ్ళకి నేను చెబుతున్నా, వాళ్ళిద్దరూ కూడా వెళ్ళారు. అన్న మాకు అప్పులు తీరిపోయినా ఏదో రోజు తీరతాయి, కానీ మాకు దేవుని సన్నిధిని చూపించారన్న, ఒక మంచి సహవాసాన్ని చూపించారు.
మాకు దేవుని వాక్యం ద్వారా మేము ఆదరించబడ్డాం, ధైర్యం ఉంది, చాలు, మాకు జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళం ఆదరణ పొందామన్నా అని చెప్పి ఇద్దరు చెల్లెములు చెప్పారు, వెళ్తున్నారు. కాబట్టి ఆయా మందిరాల్లో క్రైస్తవులారా మీరు ఆరాధనకు వెళ్తున్నారు, తిన్నావా పనుకున్నావా తెల్లారిందా అనుకుంటూ ఉపయోగం లేదు. ఆదివారం ఆరాధనకి వెళ్ళామా వచ్చామా, వెళ్ళి నిద్రపోయి వచ్చేసాం, వెళ్ళపోతే మళ్ళీ ఈ వారంలో మనకేం మంచి జరగదేమో అనే ఉద్దేశంతో వెళ్ళొచ్చేవాళ్ళు ఉంటారు. రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిని ఆనందించకుండా మనం ఉంటే ఆ వారంలో దేవుని సన్నిధిలో మనం పొందిన ఆనందం మనకు వారం అంతా ఉంటుంది. కాబట్టి నేను ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా స్వార్థ ప్రకటిస్తున్నా, దేవుని వాక్యాలు చెబుతున్నా, సత్యం ప్రకటిస్తున్నా, సత్యం నుండి సర్వసత్యంలో రండి అని చెబుతున్నా, చీకటిలోంచి వెలుగులో రండి అని చెబుతున్నా, అబద్ధ బోధకుల బంధకాల్లో చిక్కుబడిపోయిన వాళ్ళు విడిపించుకు రండి అని చెబుతున్నా. యేసే చెప్పాడు, నా పేరిట అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు అని చెప్పాడు. మనం అబద్ధ బోధకుడు బంధకాల్లో ఉన్నావా, నిజమైన దేవుడి దేవునికి బంధకుల్లో ఉన్నావా అని మనం పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. యేసయ్య చెప్పాడు కదా, ఉపమాన రీతికి చెప్పాడు, ఇరుకు మార్గమున ప్రవేశించుడి, ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేక మంది. నా మార్గం ఇరుకుగాను సంకుచితంగా ఉంటుంది, నా మార్గం నడిచేవారు కొందరే అని చెప్పాడు. మరి ఈరోజు చూస్తే ఇరుకు మార్గంలో మనం ఉన్నావా, విశాల మార్గంలో ఉన్నావా అంటే ఇరుకు మార్గంలో ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. విశాల మార్గంలో మనం నడిస్తే మన లోకం అనుకూలిస్తుంది. లోకం మనకి అనుకూలించట్లేదంటే మనం ఇరుకు మార్గంలో ఉన్నాం, దేవుని సన్నిధి మనతో ఉంది, దేవుడు మనతో ఉన్నాడు అని గుర్తుంచుకోవాలి. ఈరోజు నేను ఇరుకు మార్గంలో నడుస్తున్నానని చెప్పి ధైర్యంగా చెబుతున్నా. కాబట్టి లోకం నాకు అనుకూలించట్లా. రాజకీయాల్లో శత్రువులు, వ్యాపార రంగంలో శత్రువులు, కుటుంబంలో శత్రువులు. ఎందుకంటే నా నామం నిమిత్తమే సకల జనుల చేత మీరు ద్వేషించబడతారు, తన ఇంటి వారు తనకు శత్రువులు అవుతారు అని యేసయ్య ఎందుకు చెప్పాడు? మీరు యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, అబద్ధాలు ఆడబాకండి, మోసాలు చేయబాకండి, దొంగతనాలు చేయబాకండి, స్వార్థపరులుగా ఉండబాకండి, ధనాపేక్ష సకల కీలకములు ధనాపేక్ష కలిగి ఉండబాకండి. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కొయ్యవు కొట్టులో కూర్చుకోవు, వాటికంటే మీరు శేషులు కారా, పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు, మీరు అడక్కు మునిపే మీకేం కావాలో అవన్నీ ఇస్తానని చెప్పాడు. కాబట్టి అనుదినము మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క కృపతో దేవుని అనుమతితో మీరు బ్రతికితే దీర్ఘాయుషు కలిగి ఉంటారు, నిత్యానందం కలిగి ఉంటారు, నిత్య సంతోషం కలిగి ఉంటారని యేసయ్య చెప్పారు. కాబట్టి ఏంటంటే మనం అనుదినం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అనుదినం మనం ఇశ్రాయేలు ప్రజలు 45 సంవత్సరాలు అరణ్యులు ఎలా పోషించబడ్డారో అలా మనం పోషించబడాలని దేవుని యొక్క చిత్తం. ప్రభువును ప్రతి ఒక్కరు నా రాజ్యం చేరారు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే నా రాజ్యం చేరుతారు. తండ్రి చిత్తం ఏంటి? వాక్యాన్ని మనం అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు కట్టలు గైకొనాలి, ఆయన న్యాయ విధులు అనుసరించాలి, ఆయన అడుగుజాడలో నడవాలి, ఆయన దివ్యమైన స్వభావాలు గుణలక్షణాలు జీవిస్తాలి. అప్పుడు మాత్రమే మనం పరలోకం చేరుతాం. ఈరోజు మచిలీపట్నం కానీ కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసుకుంటే 100కి 80 మంది దొంగ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. బ్రతకడం కోసం, ఫారెన్ డబ్బు కోసం, కానుకల కోసం, దశంభాగాల కోసం కూడా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ఉండబట్టే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, శివశక్తి వాళ్ళు ఈ విధంగా క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. నిజమైన క్రైస్తవుల మీద దాడులు చేయటానికి అవకాశం ఉండదు. ఒకవేళ చేయాలి అనిపిస్తే చంపేస్తారు తప్ప పొరపాటును కూడా దాడులు చేయరు. ఎందుకంటే ఒక వ్యక్తి అనేక మందిని ప్రభావితం చేస్తున్నాడు. పేతురు దేవుని వాక్యం చెప్పినప్పుడు ఒక్కరోజు 3000 మంది మారుమనసు పొంది నమ్మి బాప్తిసం పొందారు, 12 మంది శిష్యులు. ఈరోజు ఒక్క ప్రసంగానికి 10 మంది మారుతున్నారా? దారం ఢిల్లీలో వస్తున్నారా? రాట్లా. కాబట్టి ఆది అపోస్తుల కాలంలో
ఆ విధమైనటువంటి వాక్యం ఉన్నది చెప్పాం. ఈరోజు మనం ఆలయాలకు వెళ్తున్నాం. నేను మందిరానికి వెళ్ళానండి, ఉద్యోగం వచ్చింది. మందిరానికి వెళ్ళానండి, ఆటో కొనుక్కున్నా. ఈ మందిరానికి బైక్ కొనుక్కున్నా, సైకిల్ మీద వచ్చిన బైక్ కొనుక్కున్నా. ఈ చెప్తున్నారు తప్ప ఈ భూ సంబంధం ఆశీర్వాదాలు గురించి సాక్ష్యం చెప్పే కంటే మనం శరీరంలో ఆరోగ్యం ఉన్నాం, బలంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, తృప్తి కలిగి ఉన్నాం, తాటాకింట్లో ఉన్నా, సైకిల్ వేసుకెళ్ళినా, బైక్ వేసుకెళ్ళినా తృప్తిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అని చెప్పే సాక్ష్యాలు మనం ఈరోజు వినలేకపోతున్నాం. అంటే దేవుని సన్నిధికి వెళ్తే ఉద్యోగం వస్తే అక్కడ పాస్టర్ గారు గొప్ప పాస్టర్. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. భూ సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. భూమి మీద మీరు ధనం సమకూర్చుకోవద్దు. భూమి మీద దొంగలు దొంగతనం చేసేస్తారు, కన్వే చేస్తారు, బంగారం తుప్పు పట్టేస్తుంది. ఆస్తి, బంగారం, డబ్బు, ఇప్పుడు బంగారం ముడి సరుకు ఏదైనా అది అగ్నిలో పుటం వేసి బంగారాన్ని కరిగించి తీస్తే ఆ బంగారం ఇది బంగారం తెలుసుద్ది, లేకపోతే తెలియదు. అలాగే మన భూమి మీద సమకూర్చుకునే ఈ ఆస్తిపాస్తులు ఏవి కూడా మనకు ఉండవు. క్రైస్తవుడు అంటే తృప్తికరి జీవించాలి. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, అప్పులు ఉంటాయండి, అప్పులు అనారోగ్యాలు బలహీనతలు ఉంటాయండి, నాకేంటి పరలోక రాజ్యం ఉంది నాకు, నా వల్లే నా పొరుగు అని ప్రేమిస్తున్నా, శత్రువులను ప్రేమిస్తున్నా, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టా, నాకు ఆ తృప్తి చాలు, నాకు ఆస్తిపాస్తులే లేకపోయినని చెప్పి సాక్ష్యం చెప్పే క్రైస్తవులు ఈరోజు లేరు. అలా ఉన్న క్రైస్తవులు, క్రైస్తవ సంఘం, క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమకారులు, సంఘ కాపరులు వాళ్ళు ఈరోజు చాలా తక్కువగా ఉన్నారు. అక్కడ దగ్గర పడింది. రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై ప్రకటించబడును, ఆ తర్వాత అంతం వచ్చును అన్నారు. ఈ రాజ్య సువార్త అదే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చర్చి, తండ్రి సన్నిధి మందిరం, ఆలయం. అదేవిధంగా అగాపే సంపూర్ణ సేవా సంఘం, ఓపీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. ఈ విధంగా చూసుకుంటే హోసన్న ప్రార్థన మందిరం కానివ్వండి, ది పెంతెకోస్తు మిషన్ కానివ్వండి, ఎల్ఎఫ్, సిఎస్ఐ, మొత్తం అందరినీ పెండు కుమారి సంఘం అన్నారు. అందరూ వాక్యాన్ని అనుసరించాలి అని ఓఫీర్ గారు, షాలేం రాజు గారు, మరి ఎడ్వర్డ్ విలియం గారు వీళ్ళందరూ కూడా బోధించేది అదే. యథార్థంగా మీరందరూ ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక శరీరం కలిగి ఉండాలి. పెండ్లి కుమార్తె సంఘం ఒక్కటే. ఇన్ని సంఘాలు, ఇన్ని శాఖలు ఉండొచ్చు, మనం ఏ పేర్లు పెట్టుకున్నా, కానీ వాక్యాన్ని ఉన్నదొన్నట్టు బోధించాలి, తప్పుడు బోధ బోధించకూడదు అనే విషయాన్ని చెప్తే ఎవరు కూడా పట్టించుకుంటా. వాక్యాన్ని ఆది అపోస్తల కాలంలో అపోస్తల బోధ యందు, అపోస్తల సహవాసమందు, ఇంటింటా ప్రార్థన చేయటందు, రొట్టె వేచినందు ఎడతెక్కున్నారు అని ఉంది. మరి ఆది అపోస్తల కాలంలో సంఘంలో మరి ఇంటింట ప్రతి రోజు, ప్రతి ఆదివారం సంస్కార ఆరాధన తీసుకున్నట్లుగా ఆది సంఘంలో మనకు కనబడుతుంది. మరి ఈరోజు చూస్తే 6 నెలలకి, 3 నెలలకి, నెలకి తీసుకునే సంఘాలు ఉన్నాయి. ఇది వాక్యంలో లేనిది ఎందుకు ఈ విధంగా ఇస్తున్నారు అని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు ప్రశ్నిస్తున్నాను. దాన్ని సరి చేసుకోమని యేసుక్రీస్తు నామములో హెచ్చరిస్తున్నాను. అబద్ధ బోధకులు పరలోక చేరరు. వాక్యానికి విరుద్ధంగా ఈ వాక్యంలో లేనిది, పరలోకం నుంచి దేవదూతలు ఎవరైనా వచ్చి ఈ వాక్యంలో లేని విషయాలు చెబితే నమ్మొద్దు అని యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథంలో తెలియపరిచారు. మరి లేని విషయాలు ఎందుకు బోధిస్తున్నారు? బైబిల్ మొత్తానికి కూడా సిద్ధాంతం ఒకటే, ప్రేమ. అసలు సంఘానికి సిద్ధాంతం ప్రేమే. ప్రేమ లేని వాడు వ్యర్థుడు, వాడు దేవునే ఎరుగడు. నిన్నువలే నీ పొరుగుని ప్రేమించు, శత్రువులను ప్రేమించు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వు, సరసల్లో ఉంటే చూడు, వెళ్ళి పరామర్శించు,
వాడిని సరసాల నుంచి విడిపించే ప్రయత్నం చేయి. ఎవరైనా హాస్పిటల్లో వ్యాధిగ్రస్తులై మరణ పడకలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేయి, 4 రూపాయలు డబ్బులు ఇవ్వు, వాళ్ళని ధైర్యపరచు. దేవుడు న్యాయ తీర్పులో మిమ్మల్ని అడుగుతారు అని ముందుగా హెచ్చరిస్తున్నారు. ఆ రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి, ప్రభా నువ్వు ఎప్పుడు ఆకలిగొన్నావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, ఎప్పుడు వ్యాధిగ్రస్తు ఉండదో అని చెప్పి అక్కడికి వెళ్ళి న్యాయపీఠం మీద ఉన్న ఏసైకి చెప్పడానికి మీరు సిద్ధపడగలిగి ఉన్నారు. మీ మనోనేత్రం గుడ్డిదయింది, మీరు నుంచున్నాం అనుకున్నారు, పడిపోయారు, నిద్రావస్థలో ఉన్నారు. మేల్కొని వాక్యాన్ని మన జీవితంలో నెరవేరుతుందో లేదో చూసుకోండి. ఆ న్యాయపీఠం ముందు వెళ్ళే ముందు ఇప్పుడే మారిపోండి. ధనవంతుడిలాగా ఉండొద్దు. ధనవంతుడు నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము, అనేక సంవత్సరాలు సరిపడినటువంటి ధాన్యం డబ్బు అన్నీ ఉండే, హ్యాపీగా ఉండు అని చెప్పి రాత్రి పడుకున్నాడు. ఏసై చెప్పాడు, ఒరే వెలువాడా, ఈ రాత్రే నీ ప్రాణం నాకు ఈయన అడుగుతున్నాను రా, ఇప్పుడు నీ ఆస్తి ఇది ఎవడు తింటాడరా? అనేక సంవత్సరాలుగా ప్రవక్తలను పంపించా, ఎంతోమందిని పంపించా. అబ్రాహాము సంతానం నువ్వు, అబ్రాహాము వారసుడివే, అబ్రాహాము విశ్వాసుడికి తండ్రి, నన్ను నమ్మాడు, నా చిత్తం నెరవేర్చాడు, నా స్నేహితుడు. అబ్రాహాము స్వభావం లేదు, అబ్రాహాముకున్న విశ్వాసం లేదు, నన్ను నమ్ము, నేను చెప్పింది ఈయను. అరే లాజరును తీసుకొచ్చి నీ ఇంటి ముందు పెట్టాను రా, నేను ఒక్క రొట్టె ముక్క కూడా పెట్టలేదు. కనికరం లేని వాడివి నువ్వు. నా రాజ్యంలో స్వార్థపరులు చేరరు, ధనాపేక్ష గల వాళ్ళు చేరరు. నా రాజ్యం చేరేవాళ్ళు నా వల్ల ఉంటేనే నా రాజ్యం చేరతారా? ఎన్ని చెప్పినా నీకు అంత ఆస్తి ఇచ్చింది ఎవర్రా? నేను కదా. నీ ఇంటి ముందున్న ఒక్క లాజర్కి ఒక్క రొట్టె ముక్క కూడా పెట్టలేదు నువ్వు. ఒక్కరోజు వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి వైద్యం చేయించలేదురా నువ్వు. నా రాజ్యానికి నువ్వు వారసుడు కాదు, నా రాజ్యంలో నీ ఇలాంటి వాళ్ళకి చోటే లేదు. ఎన్నిసార్లు నీకు అవకాశం ఇచ్చినా రక్షణ నిర్లక్ష్యం చేసావు, మారుమనసు పొందలా, బాప్తిజం తీసుకోలా, నన్ను అంగీకరించలా, నన్ను తిరస్కరించావు. నా డబ్బు, నా ఇల్లు, నా భార్య, నా బిడ్డను, నా ఆస్తిని నువ్వు ఎన్ని చెప్పినా పెడచెవిని పెట్టావు. ఇక నీకు అవకాశం అయిపోయింది. చివరి అవకాశం ఇచ్చా, లాజర్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టా. చివరి అవకాశం కూడా నువ్వు ఉపయోగించుకోలే. నీకున్న ఆస్తిలో రొట్టె ముక్క పెడతాకేమైందిరా నీకు? నీ బల్ల మీద నువ్వు ఆ రొట్టె ముక్కలు తీసుకెళ్ళి పెంట పొగలో పారేపించావు. ఆ పారేసే ముక్కలు పెట్టినా నిన్ను కనికరించి ఉండరా నేను అని యేసయ్య మాట్లాడాడు. అది మనసాక్షి తెలుసు. అక్కడికి వెళ్ళినాక పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రివైన అబ్రాహామా, లాజరు నీ పక్కనున్నాడు, చిటికిన వేలుతో ఒక్క బొట్టు నీళ్లు, ఒక్క చుక్క నీళ్లు, నా నాలుక ఆరిపోతుంది, చుక్క నీళ్లు ఇవ్వమని పంపించమని మొరపెట్టుకున్నాడు. నరంలోకి వెళ్ళినాక ఇక్కడున్నగా కనికరం లేదు, జాలి లేదు. నా కడుపే నా దేవుడు, నా డబ్బే నా దేవుడు, నేను సంపాదించుకున్న ఆస్తి ఎవరికి పెట్టను, నేను నీతిమంతుణ్ణి, నిజాయితీ గలవాడిని, యథార్థవంతుడిని, ఎవడి రూపాయని తిన్నో, ఎవడికి పెట్టను అని వెరవీగిపోయి స్వార్థంగా బతికినటువంటి ధనవంతుడు పోలిన క్రైస్తవులారా, పాస్టర్లారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని నేను హెచ్చరించమని దేవుడే చెప్పాడు. కాబట్టి మారండి, మారి మీ వల్లే మీ పొరుగువారిని ప్రేమించండి, శత్రువులను కూడా ప్రేమించండి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, పిల్లలు చదివించుకోలేని వాళ్ళకి సహాయం చేయండి, హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్లో చాలామంది ట్యాబ్లెట్లు డబ్బులు లేక, ఈ మధ్యకాలంలో నాకు ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు, మధు గారు షుగరు ట్యాబ్లెట్కి డబ్బులు లేవండి అని ఫోన్ చేశాడు. నేను చాలా బాధపడ్డా. నేను ఒకనొక టైంలో అనారోగ్యాలతో ట్యాబ్లెట్ డబ్బులు ఇచ్చా, పిల్లల చదువులకు డబ్బులు ఇచ్చా, బట్టలకు డబ్బులు ఇచ్చా, ఇంట్లో భోజనానికి డబ్బులు ఇచ్చా, అనాథాశ్రమాల్లో సాయం చేసే వృద్ధాశ్రమాలు అందానికి కార్యక్రమాలు పెట్టించా,
ఈ ఎస్టీ కాలనీలో అన్నదాన కార్యక్రమం పెట్టించా, సంస్కృతి కార్యక్రమాలు చేశా, పుస్తకాలు, షాంపూలు, సబ్బులు, పరిసరాల పరిశుభ్రత, మీరు చక్కగా అందరితో హ్యాపీగా బతకండి, మంచి భోజనం చేయండి, ఇంగ్లీష్ తిరగలు తినబాగండి అని చెప్పి ఎస్టీ కాలనీలో చేపించా. ఈ విధమైన సేవ చూసి 10 మంది ముందుకు వస్తారని చెప్పి సిటీ కేబుల్లో కూడా మాట్లాడా, టీవీ 9లో మాట్లాడా, ఎన్నో ఛానల్లో మాట్లాడా, నా గురించి పత్రికలు కూడా వేసేవాళ్ళు. 95 నుంచి కూడా ఈ యొక్క సామాజిక సేవలో, సంఘ సేవలో నేను పనిచేసినోండి. ఈరోజు పట్టణంలో చాలామందికి తెలుసు. మీరు కూడా నేను సాధించింది ఏంటంటే, నాకు పరలోక రాజ్యంలో ఇళ్ళు సమకూర్చుకున్నా, పరలోక రాజ్యంలో ధనం సమకూర్చుకున్నా. ఇక్కడ నాకేమీ లేదు. చిలకలపూడిలో సొంత ఇల్లు ఉంది. మా అమ్మ, మా చిన్నక్క, మా పెద్దక్క ఉన్నారు. మా పేరు మీద ఉంది, మాకు రాశారు. ఆ ఇంట్లో ఉండేవారు. నేనేం పోరాటం చేయట్లా. వాళ్ళకి నీతి లేదు, న్యాయం లేదు, ప్రేమ లేదు. తల్లికి కొడుకు మీద ప్రేమ లేదు, అక్కకి తమ్ముడి మీద ప్రేమ లేదు. నా డబ్బు, నా ఇష్టం, అన్యాయంగా సరే ఆ ఇల్లు మాకు, మేము ఎట్టా కూడా తీసేసుకుంటాం. 1884లో ఎన్టీ రామారావు గారు ఆడపిల్లలు కూడా ఆస్తుల హక్కు ఇచ్చాడు. కాబట్టి ఎట్లయినా సరే ఆ ఆస్తి మాకు వచ్చేద్దని మా చిన్నక్క, మా పెద్దక్క, మా అమ్మ. కాబట్టి లోకంలో నాకు సరే దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు. కోర్టులో ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ చేసా. తల్లి మీద కొడుకు కోర్టులో ఎత్తి ఇంజక్షన్ ఆర్డర్ ఎవరు, తనందరూ మీకే వస్తుంది అన్నాడు లాయర్ గారు. ఇంత జరుగుతున్నా ఈ పేల మధు జాన్సన్ అనేవాడు ఈ మీద దాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, శివశక్తి వాళ్ళు, పాస్టర్లు, దళిత నాయకులు ఇంతమంది దాడి చేస్తున్నారు. ఈయన ఎప్పుడైనా చంపేయచ్చు. చంపేస్తే ఈ ఇల్లు మాకు అయిపోద్ది అని మా చిన్నక్క, మా పెద్దక్క వాళ్ళు, మా అమ్మ కూడా. ఇటు పోతే అదే ఇప్పుడు కానీ ఇచ్చేసామంటే అటు భార్య పిల్లలకి వెళ్తుంది. కాబట్టి వెళ్ళకూడదు అని వీళ్ళు. ఎందుకు చెబుతున్నానంటే మధ్య మధ్యలో ప్రాక్టికల్గా మన జీవితం మనం ఎలా బతుకుతున్నాం, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి. తల్లి జాడు పిల్లకి తెలియదు, పిల్ల జాడు తల్లికి తెలియదు. డబ్బు 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 డబ్బుతోనే జీవితం అంతరించిపోతుంది, నశించిపోతుంది. ధనాపేక్ష సకలికీలకు మూలం. మన గుండె లబ్ డబ్ అని కొట్టుకునేది ఈరోజు డబ్ 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 అని కొట్టుకుంటుంది. కానీ ప్రియమైనటువంటి క్రైస్తవులారా, పాస్టర్లారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నేను మాట్లాడితే ఒక ప్రధానమంత్రి మాట్లాడుతుంటే సభలో గంట వింటారా, 2 గంటలు వింటారా? అసలు మాట్లాడతాడా ప్రధానమంత్రి? గంట మాట్లాడతాడా? మాట్లాడు. స్టైల్గా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఎందుకంటే భారతదేశంలో 140 కోట్ల మంది జనాల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నిటి గురించి పరిష్కార నిమిత్తం మాట్లాడాలంటే ఒక గంట సరిపోద్దా? రోజు సరిపోదు. ఇదివరకు గతంలో ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి టైంలో గంటల సభల్లో మాట్లాడేవాళ్ళు. ఈరోజు లేదు. ఆదివారం ఆయన ఆరాధన గంటలు మాట్లాడినటువంటి దైవజనులు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు. గంట మాట్లాడినా సరే ఓ 10 నిమిషాలు మెసేజ్ అనిపించినట్టు ఉంటుంది. అంటే ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలో ఆదరణ ఉంది, ఆ మాటలో ఆశీర్వాదం ఉంది, ఆ మాటలో పరలోకం కనబడుతుంది. శాలేమరాజు గారు. మరి ఈరోజు ఆదివారం నాడు ఆరాధన ఎందుకు స్టార్ట్ అవుతుంది? 9-12 అవుతుంది. కొన్ని చర్చిలు గంట, కొన్ని చర్చిలు 2 గంటలు, కొన్ని చర్చిలు 3 గంటలు పెడుతున్నారు. ఎన్ని పెట్టినా సాక్ష్యాలకి అవకాశం ఇవ్వరు. సాక్ష్యం లేదే మోక్షం లేదు. ఆది అపోస్తల కాలంలో సాక్ష్యాలు చెప్పారు. వాళ్ళకున్న స్థిరాస్తులు అన్నీ అమ్మి అపోస్తలు బాధల దగ్గర పెట్టారు. ఆ సంఘంలో లేని వాళ్ళని ఆదుకున్నారు. ఈరోజు లేదు. సహాయం చేసే వాళ్ళని కూడా చేయనివ్వరు. నా అనుమతి లేకుండా ఎవరికి సాయం చేయొద్దు, నా అనుమతులు లేకుండా ఎవరి ఇళ్ళకి వెళ్ళొద్దు అని ఈరోజు ది పెంతెకోస్తు మిషన్ సంఘంలో ఆంక్షలు పెడుతున్నటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళని నేనేం కించపరచట్లేదు. వాళ్ళు వాక్యానుసారంగా బోధించట్లేదని బాధతో, ప్రేమించట్లేదు, ఆదరించట్లేదు, విశ్వాసాలు పట్టించుకోవట్లేదు అనేటువంటి బాధతో సవినయంగా మనవి చేస్తున్నాను. ఆది అపోస్తల కాలంలో సంఘంలో విశ్వాసుల్ని సేవకులు ఎలా చూశారో అలా చూడండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియపరచడానికి నేను సంతోషిస్తున్నా. మీరు కూడా సంతోషంగా స్వీకరించండి. ఈడెవడీడో ఇటు చెప్పడానికి మీరు అనుకోవచ్చు.
క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమకారుడిగా దిద్దుబాటు చేసుకోండి. దిద్దుబాటు చేసుకుందాం. మన పరలోకం చేరాలంటే మనల్ని మనం విమర్శించుకోవాలి అనే ఉద్దేశంతో చెబుతున్నా. మరి మార్టిన్ లూథర్ గారు ఉన్నాడు, ఆయన రోమన్ క్యాథలిక్ సంఘంలో 107 తప్పుడు బోధ, బాప్తీసాలు, చిలకలు బాప్తీసాలు, చిన్నపిల్లలకు బాప్తీసాలు ఇవ్వటం, మరియమ్మ ద్వారా పరలోకంలో దేవుడికి ఆరాధన చేయటం, వాళ్ళకి విగ్రహాలు పెట్టడం, చనిపోయిన వాళ్ళు పరలోకం వెళ్ళాలంటే విమోచన కరపత్రాలని, పాపం నుండి శాపం నుంచి విమోచించాలంటే 400-500 ఇచ్చేస్తే కరపత్రం ఇస్తాం, పరలోకం వెళ్ళిపోతారని ఈ విధమైన తప్పుడు బోధ చేసిన రోమన్ క్యాథలిక్ సంఘ దుర్బోధన ఖండించి 107 ఆరోపణలు ఆ రోజుల్లో రాజ్యంలో మొత్తం అన్ని కోర్టుల దగ్గర, చర్చిల దగ్గర 107 ఆరోపణలు పెడితే అప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ పోపులు, బిషపులు ఆయన చంపేలా చూశారు. ఈరోజు చూస్తే క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కర్త అయినటువంటి డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారిని చంపాలని చూశారు. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నోసార్లు కొట్టారు. అదేవిధంగా క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ దిద్దుబాటు చేసే ఇవాంజలిస్టు, అపోస్తులుడు ఎడ్వర్డ్ విలియం గారిని కూడా అనేక పర్యాలు చంపాలని చూశారు. పోక్సో చట్టం కింద కేసులు పెట్టారు, ఎన్నో భయంకరంగా హింసించారు. అదేవిధంగా ఈరోజు షాలేం రాజు గారి గురించి కూడా ఎన్నో విమర్శలు యూట్యూబ్లో. అసలు నిజంగా బోధించే నిజమైన బోధకులు, అపోస్తులు, దైవజనులు వీళ్ళని ఇంతమంది విమర్శిస్తున్నారు. 80% ఉన్న మిమ్మల్ని ఎవరు పట్టించుకోవడానికి కారణం ఏంటంటే మీరు వెచ్చగా లేరు, చల్లగా లేరు, నిలువెచ్చుకున్నారు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది. బైబుల్ ఉంది, 10 మంది విశ్వాసులు పెట్టుకున్నాం, కానుకలు వస్తున్నాయి, దశంభాగాలు వస్తున్నాయి, బతికిపోతున్నాం. చిన్న చర్చి పెద్ద చర్చి అయింది. ఫస్ట్ సైకిల్తో ప్రారంభించి సేవ, ఈరోజు బండి వచ్చింది, కారు వచ్చింది. గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు ఈరోజు ఓఫీర్ గారు చెప్పిన బోధ, షాలేం రాజు గారు చెప్పిన బోధ, ఎడ్వర్డ్ విలియం గారు చెప్పిన బోధ మనం అనుసరిస్తే కష్టం. మనం అలా చేయలేం. అలాగా కులాంతర వివాహాలు చేయలేం, మన వల్ల కాదు. మన కులం కావాలి. అలాగా అలాంటి ప్రార్థనలు పెట్టలేం, డబ్బులు ఇవ్వలేం, సాయం చేయలేం. అది మన వల్ల కాదు. వీళ్ళు ఏమన్నారు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటు తండ్రిలాగా వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మి పట్టురండి, సంఘాన్ని మేము పోషించేస్తామంటాడు ఆయన. షాలేం రాజు గారు మహానుభావుడు, ఆయన దైవజనుడు. ఆయనలో నేను క్రీస్తు యొక్క స్వరూపాన్ని చూశాను. నేను అనేక పర్యాలు నాకు ఆత్మీయ తండ్రి, ఆత్మీయ గురువు, ఆత్మీయ అన్న. నేను కరోనాలో, లాక్డౌన్లో ఈ సోషల్ మీడియాలో ఆయన మెసేజ్లు విని ఎంత ఆదరించబడ్డానో, ఎంత ఓదార్చబడ్డానో, ఎంత ధైర్యం వచ్చిందో. ఆ తర్వాత రంజిత్ తోఫీర్ గారి మెసేజ్లు విని నాకు ఆత్మీయ గురువులు వీళ్ళిద్దరూ, ముగ్గురు, ఎడ్వర్డ్ విలియం గారు మెసేజ్లు, ఈ ముగ్గురు మెసేజ్ల ద్వారా నేను చాలా ఆదరించబడ్డా. కానీ ఏంటంటే ఈ సమాజంలో ఒకే వారిలో 2 కత్తులు ఉండవు. కాబట్టి ఏంటంటే ఎవరి పరిచర్య వాళ్ళది. అందరూ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అన్నారు. అందరూ బాప్తీసం, ముంచుడు బాప్తీసమే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అభిషేకం మీద నామంలో బాప్తీసం తీసుకోవాలి, అందరూ అగ్నిఅభిషేకం పొందుకోవాలి అని క్రైస్తవ సార్వత్రిక సంఘం చెబుతూ ఉంటే, కొంతమంది చిలకరింపు బాప్తీసం, కొంతమంది జెండా కింద బాప్తీసం, మరియమ్మ ద్వారానే మనం పరలోకం వెళ్తామని వాళ్ళు, యెహోవా దేవుడు అని ఇంకొకరు, యేసు నామంలోనే బాప్తీసం తీసుకోవాలి ఇంకొకరు. ఈ విధమైన తప్పుడు బోధ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హెచ్చరిస్తాను. ఇదే మీకు చివరి హెచ్చరిక అవ్వచ్చు. కాబట్టి తప్పుడు బోధన మీరు పరిశీలన చేసుకోండి. మీకు తెలుసు మీరు తప్పుడు బోధ చేస్తున్నారో మీకు సంగతి తెలుసు. మీకు తెలిసి మొండికేసి ఈ విధంగా ఉన్నారంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. సేవకుడు 200 తీర్పు ఉంటుంది. ఒకవేళ మీరు నరకానికి వెళ్ళిపోయినా ఆ పరలోక, ఎందుకంటే నువ్వు ఎంతటి పాపమైనా సరే
యేసుక్రీస్తుని నమ్మితే నీకు పరలోకం గ్యారంటీ. నువ్వు ఎంత నీతిమంతుడైనా సరే యేసుని నమ్మకపోతే నీకు నరకం గ్యారంటీ అన్న వాక్యప్రకారం చెప్తున్నా. కాబట్టి పాస్టర్లారా, నేను చెప్పే ఈ బోధకు మీరేమి భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, చింతించాల్సిన పని లేదు. పరలోకం వెళ్తారు, మనందరం పరలోకం వెళ్తాం. పరలోక రాజ్యంలో మనకు ఉన్నతమైనటువంటి ఆనందకరమైనటువంటి కొన్ని ఆధిక్యతలు కోల్పోతామని భయంతో మీరు దుర్బోధని ఖండించండి. నేను ఈరోజు సంఘంలో నేను వాక్యానికి విరుద్ధంగా ఏమైనా బోధ చేస్తున్నానా? మరి ఈ ఓఫీర్ గారి గురించి, షాలేం రాజు గారి గురించి, ఈ ఎడ్వర్డ్ విలియం గారి గురించి పేల మధు జాన్సన్ అన్నోడు ఇంతగా చెబుతున్నాడు, మమ్మల్ని ఏమో అబద్ధ బోధకులు అన్నాడు. అందరిని అంటలేదు, నేను ఎవరినట్లేదు, మీరు అందరూ కరెక్టే. కానీ దుర్బోధన ఎందుకు ఖండించరు? సత్యంలోని సర్వసత్యంలోకి ఎందుకు రారు? చీకటిలోంచి వెలుగులోకి ఎందుకు రారు? లోకంతో ఎందుకు రాజీ పడుతున్నారు? ఎలక్షన్ వస్తే రాజకీయ పార్టీలకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? నా రాజ్యం లోక సంబంధమైంది కాదన్నాడుగా. అవసరమైతే మీరు రాజులుగా, మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయండి అన్నాడు. అట్లకి వాక్యాధారాలు ఉన్నాయి. మేము రాజకీయాల్లో రాకూడదు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన అన్ని జనులు, నాస్తికులు వచ్చినా, విగ్రహార్థులు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకుందాం, ఎంపీగా ఎన్నుకుందాం, మంత్రిగా ఎన్నుకుందాం. మనం మన పరిపాలన చేయకూడదు అని ఎక్కడ ఉందో బైబిల్లో? ఎక్కడ లేదు. కానీ ఇది దుర్బోధ కాదా? ఇది అవిధేయత కాదా? ఇది అజ్ఞానం కాదా? ఇది మూర్ఖత్వం కాదా? కాబట్టి మనల్ని మనం సంస్కరించుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని ఉంది. ఎవడైతే అయోగ్యంగా వివేచించకుండా, తను తాను పరిశీలన చేసుకోకుండా, అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా, కోపం పెట్టుకొని, ద్వేషం పెట్టుకుని, అసూయ పెట్టుకుని, స్వార్థం పెట్టుకుని, ధనాపేక్ష పెట్టుకుని, ఈర్ష్య పెట్టుకుని సంస్కార ఆరాధనలో పాల్గొన్నారా? మీరు ఖచ్చితంగా ఇక్కడ నరకం అనిపిస్తారు, అక్కడ నరకం అనిపిస్తారు. విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండాలి అంటే కలిగిన దాంట్లో తృప్తిగా ఉండండి. పక్కింటోడు బిల్డింగ్ కట్టాడంటే మనం కూడా బిల్డింగ్ కట్టాలి, పక్కింటోడు పేరు తెచ్చుకున్నంటే మనం పేరు తెచ్చుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా కష్టాలు పాలైపోతాం. కాబట్టి పలానా ఆయన చర్చి పెట్టాడు, మనం కూడా చర్చి పెడదాం, పెడితే దశంభాగాలు వస్తాయి, కానుకలు వస్తాయి, ఫారెన్ డబ్బు వస్తాయి, రాజాలకు బతికేయచ్చు అనే ఆలోచనతో సంఘాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. పిలవకుండా, దేవుని పిలుపు లేకుండా దేవుని సేవ చేయబడండి. అనుమతి లేని చేయకూడదు. యేసయ్య కూడా కొన్ని సందర్భాలు చెప్పాడు, ప్రభా నేను వెంబడిస్తానంటే నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నవి, మనుషు కుమారుడు స్థలవాల్చుకుంటే స్థలం లేదు అన్నాడు. ఒకవేళ అలా ఉండాలనుకుంటే వెంబడించు. మీరు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చేతి కర్ర కానీ, సంచి కానీ, రాగి కానీ, వెండి కానీ, బంగారం తీసుకెళ్ళొద్దు అన్నాడు. స్వార్థకి వెళ్ళాలంటే ఇలా ఉండాలి. నన్ను వెంబడించేవాడు తను తాను రిక్తులుగా చేసుకోవాలి. తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లని అందరినీ ద్వేషించుకుంటే నా శిష్యుడు కానేరడు అన్నాడు. అంటే ఇదిలిపెట్టేమని కాదు, ఈరోజు ద్వేషించమని కూడా కాదు. నువ్వు నీ భార్య బిడ్డలతో ఉంటూ సేవ చేస్తూ నిన్నువని నీ పొరుగుని ప్రేమించి ఆదాపోస్తులు ఎలా చేశారో అలా చేయమనంటే ఈరోజు అది లేదు. పాస్టమ్మ, పాస్టర్ గారు అందరం కూడా నేను, నా భార్య, నా బిడ్డలు, నా చర్చి విశ్వాసులు ఎక్కడికి వెళ్ళకూడదు. దుర్బోధన ఇక్కడే ఉండాలి. నేను కష్టపడి సంపాదించుకున్నా నా గొర్రెలు నా దగ్గర ఉండాలి. నేను మేత పెట్టపోయినా, చచ్చిపోయిన పర్లేదు నా దగ్గర ఉండాలని కోరుకునే అబద్ధ బోధకులారా, ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆపరేషన్ చేసేప్పుడు డాక్టర్ గారు జాలీదాయి ఉండదో కోస్తాడు. అట్లాగే ఆపరేషన్ చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు దేవుడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. చివరి హెచ్చరిక అన్నాడు, నీకు పరలోకం చేరాలా, నీకు సంఘంలో అందరూ పరలోకం చేరాలా, బోధించు. నువ్వు రమ్మంటలా, ఓఫీర్ మినిస్ట్రీస్కి వచ్చేయండి, తండ్రి సన్నిధికి వచ్చేయండి అంటలా. ఓఫీర్ గారు, షాలేం రాజు గారు, ఎడ్వర్డ్ విలియం గారు వాక్యం ఉన్నదన్నట్టు ఎలా బోధిస్తున్నారు, నీ మందిరంలో ఉన్నదన్నట్టు బోధించు. తప్పించుకుంటావు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నువ్వెంతటి పాపమైనా నన్ను నమ్మితే పరలోకం గ్యారంటీ, నువ్వెంత నీతిమంతుడు అయినా నన్ను నమ్మపోతే నరకం గ్యారంటీ
అన్న మాటను పట్టుకొని నాకు పరలోకం గ్యారంటీ, కాబట్టి ఇక్కడ కూడా మన పరలోక రాజ్యం అనిపిద్దాం అనుకుంటే ఇస్కరయేతు యోధాకి పట్టిన గది పడద్దు. ఉదయం నేను షాలేం రాజు గారు మెసేజ్లు విన్నా, అది అందరికి షేర్ చేశా, వినండి. షాలేం రాజు గారి మెసేజ్లు వినండి సేవకులారా, ఓఫీర్ గారి మెసేజ్లు వినండి. విని మీ మందిరాల్లో ఆ విధమైన బోధ, అదే అపోస్తుల యొక్క బోధను మీరు బోధించండి. వాళ్ళు మీ చర్చిల ముందు వాళ్ళ బోర్డులు పెట్టుకోమని వాళ్ళు చెప్పట్లా. అందరూ కూడా వాక్యాన్ని అనుసరించండి, అందరూ కూడా యేసుక్రీస్తుని అనుసరించండి అని చెబుతున్నారు. కాబట్టి సంఘానికి ఒక సిద్ధాంతం పెట్టుకోబాండి. ఈ ప్రపంచంలో ముస్లిం సోదరులను చూస్తే బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళకి ఒకే ఒక్క మసీదు ఉంది, ఒకే ఒక్క ఖురాన్ ఉంది, ఒక్కడే అల్లా, ఒక్కడే యేసుక్రీస్తు, యెహోవా దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తుని కూడా వాళ్ళు 1,40,000 మంది ప్రవక్తలు మహా గొప్ప ప్రవక్త అంటారు, మొత్తం ఒప్పుకుంటారు, కానీ ఆయన చనిపోలేదు అని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా చూసుకుంటే వాళ్ళు దేవుని ప్రవక్త అసలు అపజయం అనేది ఆయనకు ఉండదు అనేటువంటి సొంత ఆలోచనతో ఆ యొక్క సిలువ మీద ఆయన సిలువ వేయటానికి టైంలో అల్లా ఆయన్ని మధ్యాకాశంలో తీసుకెళ్ళిపోయాడనని వాళ్ళు అబద్ధం చెబుతారు, లేని చెబుతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఖురాను, వాళ్ళ బోధ అలా ఉంది. అబ్రహాం సంతానమే, ఇస్సాకు, ఇస్మాయిలు అందరూ అబ్రహాం సంతానమే. ముస్లింలు, హిందువులు, క్రైస్తువులు అందరూ కూడా అబ్రహాం బిడ్డలమే, అందరూ ఆదామామ నుంచి వచ్చిన వాళ్ళమే. హిందువులారా, ముస్లింలారా, క్రైస్తువులారా, మన అందరికి దేవుడు ఒక్కడే. నమ్మితే మీరు ధన్యులు, పరలోకం చేరుతారు. చిన్న చిన్న విషయాల్లో రేపు రెండో రాకడలో ముస్లిం సోదరులు, యూదులు అందరూ యేసుక్రీస్తే నిజమైన దేవుడని లెక్కింప సఖ్యం కానీ గొప్ప జనసమూహం, ఒకే రోజు గొప్ప జనసమూహం నమ్ముతారంట. కాబట్టి అన్నీ తెలిసి అజ్ఞానంగా ఉండొద్దు. మీరు ఆది అపోస్తుల బోధలోకి రమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు పిలుపునిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, పేలు మధు జాన్సన్ అనేవాడు వీడు మాకు అర్థం కావట్లా, రాజకీయ నాయకుడా, వ్యాపారస్తుడా, సంఘ సంస్కర్త, ఉద్యమకారుడా, ఈడు అంబేద్కరిస్టా, సామాజికవేత్త, పోలీస్ స్టేషన్లో కేసులు మాట్లాడతాడు, ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తాడు, ఎంపీలని ప్రశ్నిస్తాడు, ప్రధానమంత్రి కూడా ప్రశ్నిస్తాడు. వీటి మీద అనేక మంది దాడులు జరుగుతాయి. అసలు క్రైస్తవుడు ఇలాంటి క్రైస్తవుడిని మేము చూడలేదు అనుకుంటారు. ఎందుకు చూడలేదు? బైబిల్లో చూడండి. ఏలియా వంటి వాడినే, ఏలియా కూడా ఆయన ఏమని లెక్క చేశాడా? యెహోవా దేవుడు అని చెప్పాడు, యెహోవా తప్ప మరొక దేవుడు లేడని చెప్పాడు. ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలా. యెహోవా దేవుడు అని రుజువు చేశాడు. గంధకం తవ్వమన్నాడు, నీళ్లు పోయమన్నాడు, కట్టెలు పేర్చమన్నాడు, ఎద్దును వధించారు, 2 ముక్కలు చేశారు, పెట్టారు. పరలోకంలో ఉన్న దేవుడికి మొరపెట్టాడు. అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చింది, నీళ్లు, కట్టెలు, బలి పశువు మొత్తం కాలిపోయింది. అప్పుడు కానీ నమ్మల. దేవుడు చెప్పాడు, 700 ప్రవక్తలనే తలకాయలు తీసేసాడు. దేవుడు చట్టాలు చేస్తాడు, చట్టాలు రద్దు చేస్తాడు. వ్యభిచరించవద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, నరాజ్ చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, 10 ఆజ్ఞలు పెట్టాడు కదా. 10 ఆజ్ఞలు పెట్టిన ఆయన చెబితే చంపొద్దన్నోడు చంపడం కూడా ఆయనకి అధికారం ఉంది. దుర్బోధని వేళ్లతో సహా పెకిలించేయాలి. స్మూత్గా సున్నితంగా చెప్పేది కాదు వాక్యం. అవునంటే అవును, కాదంటే కాదు. బాప్తిసం ఇచ్చి యోహాను ఎలా చెప్పాడు? ఆయనకేం పని? హేరోదు రాజును లెక్క చేసాడా? నాలాంటోడే, ఆయన లాంటి నేను అంత గొప్పని కాకపోయినా అటువంటి లక్షణాలు ఉండబట్టి నేను ఈరోజు యోహాను గారిలాగా, ఏలియా గారిలాగా, మోషేలాగా ఆ లక్షణాలను ఉండబట్టి ఇలా ఉన్నా. నాకు చర్చి లేదు, విశ్వాసం లేరు, డబ్బు లేదు, జనం లేదు. నేను ఇలా చెప్పుకుంటూ పోతా, నాకు అప్పగించిన పని అది. కాబట్టి
ఈడు ఈ చర్చి లేదు, విశ్వాసం లేవు, డబ్బులు లేవు, ఏంటి ఈడు ఫేస్బుక్ లైవ్లో చెప్తే మనం ఎందుకు వినాలి అనుకోబాగండి. ప్రేమతో చెప్తున్నా, దేవుని మాటలు నా సొంత మాటలు కానే కావు. అందరూ కూడా మీ మీ మందిరాల్లో వాక్యాన్ని ఉన్నదంటూ బోధించండి అని చెప్తున్నా. ఒకవేళ మీరు బోధించకపోతే మీ మందిరాలు ఉన్నటువంటి విశ్వాసులు చాలామంది బందరకోట శాంతినగర్ తండ్రి సన్నిధికి వెళ్ళిపోతారు. త్వరలో దేవుడు క్రియ చేస్తున్నాడు, అందరు హృదయాలు క్రియ చేస్తున్నాడు. గొర్రెలు బురదలో ఉండవు, దుర్బోధనే బురదలో ఎక్కువసార్లు ఉండవు. పంది ఉంటుంది, బురదలో ఉంటుంది. పందికి బురదే సువాసన ఉంటుంది, మళ్ళీ పువ్వాసన లాగా ఉండవు. ఎన్నో గొర్రెలు, ఇప్పుడు నేను కూడా గొర్రెనే, దుర్బోధలు ఉండలేకపోయా. శాస్త్రులు పరిచయాలు బోధ, సున్నం కొట్టిన సమాధులు, పైకి మాత్రం అలంకరించి ఉంటాం, తెల్ల బట్టలు వేసుకుంటాం, సంత వీధుల్లో 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం, గౌరవం, మర్యాద, రాజసం అవి కోరుకుంటున్నారు. యేసయ్య అది కోరుకోవాలా. ఆయనకి కొండ మీద కూర్చుని రాయి ఆయన సింహాసనం. ఆయన వెళ్తుంటే బహుజనులు వెంబడించారు, రోగులను స్వస్థపరిచాడు, చచ్చిపోయిన లేపాడు. చెప్పాడు కదా 12 మంది శిష్యులకు అధికారులు ఇచ్చాడుగా, చనిపోయిన లేపండి, రోగులను స్వస్థపరచండి అని అధికారులు ఇచ్చాడు. ఈ అధికారాలు ఏమైపోయినాయి? కొన్ని చోట్ల అద్భుతంగా దేవుడు అద్భుతాలు జరుగుతున్నాయి, చేస్తున్నారు. దేవుని ఎద్దుకు వచ్చిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు లేచిన సంఘటనలు ఉన్నాయి. కుంటోళ్ళు నడిచారు, చెవిటోళ్ళు విన్నారు, మోగోళ్ళు మాట్లాడారు, గుడ్డోళ్ళు చూశారు. ఎన్నో అద్భుతాలు జరిగినాయి. దేవుని సేవకులు ఉన్నారు, సాతాను సేవకులు కూడా ఉన్నారు. దేవుడికి అంటే ఎక్కువ తెలుసండి సైతానికి, పరలోకం నుంచి వచ్చినోడేగా. ఈరోజు యేసయ్యని సంఘం వెలుపుడు పెడతారు, సాతాన్ని మందిరంలో చేర్చుకుంటారు. ఈరోజు ఎక్కువగా అనేక మందిరాల్లో తెలియకుండానే సాతాను బోధ చేస్తున్నారు. సాతానే బోధిస్తున్నాడు, మీకు తెలియట్లే. పరిశీలన చేసుకోండి. ప్రేమ లేని వాడు వ్యర్థుడు, వాడు దేవునే ఎరగడని చెప్తున్నాడు యేసయ్య. నువ్వు ప్రేమ లేకపోతే నువ్వు దేవుని ఇదిలో ఉండు, దేవుని గురించి ఎలా చెబుతావు? ఎవడన్నా ఆపదలో ఉండవు, 100 రూపాయలు అప్పేయమంటే ఇవ్వద్దంటావు, నీ డబ్బులు నువ్వే తినంటావు. శాస్త్రుల బోధ, పరిసయ్యుల బోధ. ఎవడన్నా వ్యభిచారం చేత పట్టుబడితే రాళ్ళు పెట్టి కొట్టు అంటావు, ఆడితో మాట్లాడొద్దంటావు, ఆడితో సహవాసం చేయకుండా అంటావు. ఆడి సినిమాకి వెళ్ళాడు, ఎవరో అమ్మాయితో మాట్లాడాడు, వాడు రాజకీయాల్లో ఉన్నాడు, అంత శాస్త్రుల బోధ, పరిచయుల బోధ. ఎంతసేపు మనం సంస్కరించుకుందాం, ప్రేమగా ఉందాం, యేసయ్యలాగా ఉందాం అనేది లేదు. యేసయ్యలాగా ఉంటే యేసయ్య సమరశ్రీతో కూడా మాట్లాడాడుగా, అప్పుడు ఆయన కూడా అనుమానించారుగా. అందరూ మన తల్లులు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, ప్రియమైన బిడ్డలు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో పెయ్యలు మధు జాన్సన్ అనే నేను, నాకు ఈ పట్టణంలో ఎంతమంది తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, ప్రియమైన నా బిడ్డలు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, మనవాళ్ళు మనవరాలు ఉన్నారు. యేసు కుటుంబం జగదే కుటుంబం అంది. జనాల్లోకి వెళ్ళిపోతే, దేవుని ప్రేమను పంచపోతే, న్యాయం చేయకపోతే, మేలు చేయకపోతే, సాయం చేయకపోతే, అన్నం పెట్టకపోతే, బట్టలు ఇవ్వకపోతే ఎవడొస్తాడండి? ఎవడొస్తాడు? ఈరోజు ఎన్ని అనాథాశ్రమాలు, ఎన్ని వృద్ధాశ్రమాలు, ఎన్ని స్కూళ్ళు, ఎన్ని కాలేజీలు, ఎన్ని హాస్పిటల్లో పెడుతున్నారు. మారు మనసు లేక బాప్తిసం లేని వాళ్ళు, క్రైస్తవులు కాని వాళ్ళే అంత సత్క్రియలు, ధర్మకార్యాలు చేస్తుంటే, క్రైస్తవులైనటువంటి మనం, క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు మనం ఎన్ని చేయాలి? ఆగ్రహింపు లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిన్న ఫేస్బుక్ లైవ్లో 2.5 గంటలు మాట్లాడా. క్రైస్తవ జీవితం అంటే అది ఒక తెలిసిన పుస్తకం. ఇప్పుడు నేను చిన్న బిడ్డలు వంటి వారితో దాని రాజ్యం అన్నాడు. చిన్నపిల్లలాగా ఉండాలి మనం. చిన్నపిల్లని కొడితే మళ్ళీ 5 నిమిషాల తర్వాత వచ్చేస్తాడు, ఏడు చెల్లిపోయి మళ్ళీ వచ్చేస్తాడు. అలాగే ది పెంతెకోస్తు మిషన్ సంఘంలో ఉన్న సేవకులకి నా హృదయపూర్వకంగా వందనాలు, స్తోత్రాలు. విశ్వాసులు కూడా ప్రేమగా ఉండండి, జాలి కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి, కనికరం కలిగి ఉండండి.
ఎందుకంటే గొప్ప పేరు ఉంది ది పెంతెకోస్తు మిషన్ సంఘానికి. తెల్లని బట్టలో ఉన్న పేరు కాస్త పోతుంది. ఆ సంఘంలో కిస్టాపర్ బ్రదరు, పెద్ద దానియేలు బ్రదరు, ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. మీరు అనుకుంటారు ఆయన పరలోకం వెళ్ళలేదని. సేవలోంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరో తోడుగా పెట్టుకున్నారు. ఇవన్నీ దేవుడికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ దుర్బోధ చేయబాండి. వ్యక్తిగత విషయాలు. దేవుడు క్షమించే దేవుడిని క్షమించొద్దు అంటారా మీరు? సేవలో ఉండేవాళ్ళ, ప్రశాంతంగా ఉండేవాళ్ళ. ఆయన పేద ప్రజలకి డబ్బులు సాయం చేసేవాడు, అన్నం పెట్టేవాడు, బట్టలు ఇచ్చేవాడు, ఎన్నో సాయం చేసేవాడు. అటువంటి వాళ్ళని ది పెంతెకోస్తు మిషన్ సంఘంలో ఉండేవారు. అటువంటి ప్రేమ కలిగినటువంటి సేవకుడే ఏలియా గారు. ఆయన సంఘంలో ఉన్నవాళ్ళ. ఆయన ఆనందపేటలో చర్చి కట్టుకున్నాడు. చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా బతుకుతున్నారు. కృష్ణరాజు మేనల్లుడు, సినిమా యాక్టర్ కృష్ణరాజు మేనల్లుడు జాన్ బాబు గారు రాజమండ్రిలో వచ్చి మందిరం కట్టుకున్నారు. ఆనందంగా ఉన్నారు. రక్షణ ఆనందం వాళ్ళకు ఉంది, మీకు లేదు. ది పెంతెకోస్తు మిషన్లో మీకు లేదు. సేవకులకి మీకు లేదు, విశ్వాసులకు కూడా మీకు లేదు. ప్రేమ అంటే తెలియదు మీకు. మూఢభక్తి, భక్తి గర్వం పెరిగిపోయింది. నాకెందుకు ఈ రోజున నా చర్చిలో నాకేమన్నా గౌరవం తక్కువ? నేను చర్చిలో అడుగు పెడితే దేవుని కృప నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సేవకులతో సమానమైనటువంటి గౌరవం నాకు ఇస్తారు. అయినా ఈరోజు ఎందుకు ఖండిస్తున్నా? నాకు గౌరవం అవసరంలా, పేరు అవసరంలా, ఘనత అవసరంలా. సార్వత్రిక సంఘం సంస్కరించుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం, సరి చేసుకుందాం, పరలోకం పోదాం. ఎంతకాలం ఉంటాం భూమి మీద? మారు మనసు పొంది మళ్ళా మనం వాక్యానుసారంగా జీవించగలిగితే ఈ లోకంలో సుఖంగా సంతోషంగా ఉంటాం. నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నా. ఈ శరీరమే నా ఆస్తి. దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి ఇది. ఇది ఆలయం. ఇది దేవుడు ఆలయం. నాకు ఈ శరీరం ఇచ్చిన ఆలయం. ఈ ఆలయం అనే హృదయంలోది సింహాసనం ముందు ఆశీనుడు యేసుక్రీస్తు మాటలు. కాళ్ళు, చేతులు, బాడీ, కళ్ళు, ముక్కు, చెవులు, పెదాలు, ఇంత అద్భుతమైనటువంటి ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం, ఈ నిర్మాణం దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని యొక్క వ్యక్తిత్వంతో మనం జీవించగలిగితే మనల్ని చూసి ఎవరన్నా వస్తారు. సుమారుగా నేను పార్కులో కానివ్వండి, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, చాలామందికి నేను యేసుక్రీస్తు గురించి బోధించాను. మిత్రులారా, స్నేహితులారా, నా సొంత మాటలు కాదు, మీకు అనేక పర్యాలు చెప్పా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని. శిక్ష అంటే నరకమే. నమ్మితే పరలోకం, నమ్మపోతే నరకం. నీకు పరలోకం కావాలనుకుంటే నమ్మి బాప్తిసం తీసుకో. వద్దు ఇవాళ నేను నరకంలో కాలిపోతానంటే శిక్ష నాకు కావాలంటే అది నీ ఇష్టం. మరలా వ్యక్తిగతంగా చెప్పాను, ఫోన్లో చెప్పాను, పర్సనల్గా మాట్లాడి చెప్పాను. ఎవరైనా ఫేస్బుక్ లైవ్లో అటు వారు ఉంటే మళ్ళీ దీన్ని నేను ఫార్ ఫ్రెండ్స్కి చాలామందికి షేర్ చేస్తాను. వినండి. చివరి హెచ్చరిక అనమాట. రాకడ దగ్గర పడిపోయింది. రాకడ సూచనలు నెరవేరుతున్నాయి. ఇక ఎక్కువ కాలం ఈ ప్రపంచం ఉండదు. యుగాంతం దగ్గర పడింది. 15-20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల్లో ఈ యుగాంతం దగ్గర పడింది. ప్రపంచం ఏమి ఉండదు అసలు. మీరు అనుకున్నట్టు భూమి ఉండదు, ఆకాశం ఉండదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏముండవు. నా ఇల్లు, నా డబ్బు, నా సంపాదన అని నీవు ఇక్కడిక్కడే కొట్టుకున్నావు. నువ్వు గొప్పోడు అన్నవాడు ఉండడో, నువ్వు ఉండవు. నీ ఇల్లు ఉండదు, బంగారం ఉండదు, ఈ బ్యాంక్ బ్యాలెన్స్లు ఏముండవు. మొత్తం లయమైపోతాయి. ప్రకటన గ్రంథాన్ని నమ్ముతున్నావా? నమ్మితే ఇప్పుడే మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో. నువ్వు దుర్బోధలు ఉంటే రా, బయటికి రా. నిజమైన దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళు. వీళ్ళు ఎంత చెప్పిన ఎన్నో పాస్టర్ గారిని అడుగు. పాస్టర్ గారు వాక్యంలో లేని ఎందుకు బోధిస్తున్నావు? అపోస్తుల కార్యాలు ఎందుకు చెప్పట్లేదు? అపోస్తుల కార్యాల్లో వాళ్ళకున్న స్థిరాస్తులు, శరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఆ సంఘాన్ని పోషించారు. ఈరోజు ఎందుకు చేయట్లేదు నువ్వు? కాబట్టి వాక్యానుసారంగా చేయట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగు. వాళ్ళే చెప్తారు. తండ్రి సన్నిధికి వెళ్ళండి అంటారు. అప్పుడే రండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళండి అన్నారు. ఈరోజు బయటికి ఏదైనా చర్చికి వెళ్ళి మా చర్చిలో సంస్కారం ఏమని అంటారు. ఇవన్నీ మానుకోండి. అందరికి యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. అందరికి ఒకే ఒకటి మార్గం యేసయ్యే, ఒక్క బైబులే. అందరూ కలిసి ఉండండి. అందరూ ఒకళ్ళు మాట్లాడుకోండి. ది పెంతెకోస్తు మిషన్ చర్చ్ వాళ్ళు సిఎస్ఐ చర్చ్ వాళ్ళకి స్తోత్రం చెప్పరు. రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళకి స్తోత్రం చెప్పరు. ప్రైజ్లార్డ్ చెప్పరు. పరలోకం చేరదామనా, నరకానికి పోదామనా?
మిమ్మల్ని చూసి ఎంతోమంది అడుగుతున్నారు, ఏమంటే యేసుక్రీస్తు ఒక్కడేగా దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అంటారు, మరి ఇన్ని శాఖలేంటి? వాళ్ళకి సమాధానం చెప్పండి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరుల ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు. సమాధానం లేకుండానే సంస్కారం తీసేసుకుంటాం. అయోగ్యంగా మీరు సంస్కారాలను తీసుకున్నారు. నేను పేల మధు జాన్సన్, నేను ప్రతి వారం తీసుకుంటా. పోయిన వారం ఈ వారం తీసుకోలే. సాయంత్రం వెళ్తా, వెళ్ళి సంస్కారం తీసుకుంటా. దేవుని యొక్క పరిచర్యలు ఉన్నా వెళ్ళి సంస్కారం తీసుకుంటా. దేవుడు నాకు అప్పగించిన పని చేసి నమ్మకం చేసి సంస్కారం తీసుకుంటా. అయోగ్యంగా తీసుకున్నారు. చాలామంది రోగులు అవుతున్నారు, మరణిస్తున్నారు. మీరు అనుకున్నారు చచ్చిపోలేదు, కానీ బతికి ఉన్నాను కూడా, ఆత్మలో చచ్చిపోతున్నావు. సమాధానం లేకుండా సంస్కారం ఏం తీసుకున్నావు? నిన్నువన్నీ పొరుగువారిని ప్రేమించు, శత్రువులు ప్రేమించు. నా డబ్బు, నా ఇల్లు, నా వాకిలి. ఇంత స్వార్థపరులు పరలోకించారు అని ఉంది. అసూయ పరులు అంతకంటే పరలోకించారు. గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, పాస్టర్లారా. మొట్టమొదటి మర్డర్ అసూయ వల్ల జరిగింది. కయ్యూను ఏవేళ ఎందుకు చంపాడు? అసూయతో. అసూయ ఉన్నవాడు పొరపాటు చేరడు. నమ్మినంత మాత్రం కూడా చేరవు. అసూయ ఉంటే మాత్రం. అసూయ ఉన్నవాడు పరలోకం చేరడు. దొంగ వెళ్తాడు, క్షమిస్తాడు దొంగని దేవుడు. ఆడు ఆకలితో చేశాడు. వ్యభిచారి కూడా వెళ్తాడు. అసూయపరుడు నువ్వు పరలోకం చేరవు. నువ్వెవరైనా సరే స్వార్థపడు పరలోకం చేరవు నువ్వు. శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టు సమాధులు. మీరు చెబుతారు కానీ చేయరు. మొయ్యలేని బరువులు నెత్తి మీద పెడతారు. చిటికిన వేలతో ఒక చిన్న చిన్న వస్తువును కూడా కదపరు మీరు. సంత వీధుల్లో మీకు 2 చేతుల పైకైతే పరలోకం దేవుడు ప్రాణం చేస్తారు. యాజకుడు అంటావు, రాజు అంటావు, బోధకుడు అంటావు, ధర్మశాస్త్ర పండితుడు అంటావు. నీ పేరు ప్రఖ్యాతి కోసం చూస్తావు తప్ప ప్రజల్ని ప్రేమించో, ప్రజలకి వాక్యం బోధించో, పరలోక రాజ్యానికి సిద్ధపరచో. అసూయతో ఉన్నా, డబ్బు పెచ్చున్నా, పేరు కోసం ప్రయాసపడినా ఇస్కరియోతు యోధలాగా మారిపోతావు. రక్షణ కోల్పోతావు, నరకానికి పోతావు. యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకి అప్పగించిన ఇస్కరియోతు యోధ ఎందుకు అప్పగించాడు? ఆయనతో పాటు ఉన్నాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, చనిపోయిన లేపడం చూశాడు, ఇన్ని చూశాడు. చూసిన తర్వాత ఆయన్ని సిలువకు అప్పగించాల్సినంత నేరం ఏం చేశాడని అప్పగించాడు? ఆయనకి ఏంటంటే ఆయనకి రాజ్యం కావాలి, డబ్బు కావాలి, పేరు కావాలి. ఈరోజు చాలామంది ఇస్కరియోతు యోధాలు చాలామంది ఉన్నారు. మారండి, మారండి, మారండి. మిమ్మల్ని ఈ విధంగా అనటం వల్ల నాకేం ఉపయోగం లేదు. నాకేమన్నా పార్నోడు పిలిచి నాకేం డబ్బు ఇవ్వడు వాడు చెప్తే. ఎవడు నాకు డబ్బులు ఇవ్వడు. నేను అడిగితే 100 రూపాయలు అప్పడితే అప్పే ఇవ్వరు నాకు. దేవుడు చెప్పమని చెబుతున్నా. ఉచితంగా రక్షణ పొందా, ఉచితంగా వాక్యాలన్నా ఉచితంగానే బోధిస్తున్నా. నా పని నేను చేసుకుంటా. అపోసిన పౌలు డేరాలు కుట్టుకొని ఆ వచ్చిన డబ్బులతో బతుకుతూ స్వార్థ ప్రకటించాడు. నేను కూడా అంతే. రియల్ ఎస్టేట్ చేసుకుంటూ, స్వార్థ ప్రకటించుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ, స్వార్థ పరిచయం చేసుకుంటూ, అటు రాజకీయాలు ఉంటా, వ్యాపారంలో అందరికీ మేలైన విధంగా ఉంటా. ఏసై లాగానే. మీరు అనుకోవచ్చు ఇదికేంటారు ఎంత గర్వం. గర్వం అంటారు దీన్ని. ఏసైలాగా ఉండిపోతే ఎట్టుంటావు మరి? ఏసైతో పోల్చుకోవచ్చా? మరి ఎవరితో పోల్చుకోవాలి? సైతంతో పోల్చుకోవాలా? మూఢభక్తి, భక్తి గర్వం, అతి వినయం, దూత లక్షణం. నేను నా పోలికలో చేసుకున్నాను, నా స్వరూపంలో చేసుకున్నాను అంటే మరి ఆయన పోలికలు, ఆయన కూడా లక్షలు రాకపోతే ఎవడు పోలికలు వస్తాయిరా బాబు? సైతాన్ పోలికలా? చిన్న యేసు, చిన్న ఏసే మరి ఆయన పేరు వచ్చిందంటే జాన్సన్ అంటే చిన్న యేసే. బాప్తిస్తు యోహానే, ఏలియానే, మోషేనే. కాదంటే చెప్పండి. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు వెళ్తారు. సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుద్ది. క్రైస్తవులారా, బోధకులారా, వాక్యాన్ని పెడచోని పెట్టబాండి. ఈ పేర్ల మధు జాన్సన్ వాడు మాట ఎందుకు వినాలి? అనుకోవద్దు. దేవుడు చెప్తున్నాడు హెచ్చరిక. దుర్దినములు రాకముందే నీ బాల్యదినములందే నీ సృష్టికర్త స్మరణ తెచ్చుకో. క్రైస్తవులారా, మీరు బాల్య దశలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి.
క్రైస్తవ్యంలో వాక్యంలో ఎదుగుదలలో బాల్య దశలు ఉన్నారేమో గుర్తుపెట్టుకోండి. దుర్దినాలు వచ్చేస్తున్నాయి. రాకముందే నీ బాల్యదనంలో ఎదగపోతే ఎదుగు, ఆత్మీకంగా ఎదుగు, ఆత్మీకంగా అభివృద్ధి చెందు, ఆత్మీకంగా ఆనందించు, రక్షణానందం కలిగి ఉండు. ఎక్కడిది నీకు రక్షణానందం? ఎప్పుడైనా ఆనందంగా ఉన్నారా? మీ ముఖంలో సంతోషం ఉంటుందా? అందరితో మాట్లాడు, అందరితో కలిసి ఉండు. యేసయ్య అందరితో కలిసి ఉన్నాడు. నేను క్రైస్తవుణ్ణి, హిందువుల ఇంటికి వెళ్ళను, నేను క్రైస్తవుణ్ణి, హిందువుల భోజనాలకి వెళ్ళను, ఈ బాగానే చెబుతున్నావు. ఎల్లు, విగ్రహాలు అర్పించింది తినబాగు, మనసాక్షిని చెప్పి అడిగి తిను. మూఢభక్తి, భక్తి గర్వం నిడిచిపెట్టండి. ప్రేమతో పిలిచినప్పుడు పెట్టినప్పుడు తినండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ దేవుని పెట్టలే. వాళ్ళు నమ్మలేదు. నువ్వు నమ్మావు. నేను నమ్మాను, నువ్వు ముస్లిం, నేను రాను, మీ ఇంటికి రాను, అన్నబెడితే తిన్నావు. నువ్వు హిందూ, మీ ఇంటికి రాను అని అనబాగు. ప్రేమ లేని వాడు వెద్దుండి. ప్రేమతో పిలిచినప్పుడు తిను. విగ్రహాలు అర్పించింది తినబాగు. దీని ఏమైనా విగ్రహాలుగా అర్పించిందా? అర్పించిందని తినబాగు. మనసాక్షితో వచ్చాయి. వాల్ పోస్ట్ చూస్తే తప్పు, సెల్ ఫోన్ వాడకూడదు, సినిమా చూడకూడదు. ఎవడు చూస్తాడు? మారు మనసు పొందినోడు. ఇప్పుడు నేను చూస్తానా? భారతీయుడు సినిమాకి వెళ్దాం అనుకున్నా. ఆ కుటుంబంలో నీతిగా, నిజాయితీగా వాక్యాన్ని బోధిస్తుందండి. సినిమా కూడా వాక్యమే బోధిస్తుంది. నీతిగా ఉన్నాడు, నిజాయితీ. భారతీయుడు అంటే ఏంటి? ఈ దేశం భారతీయుడిది, అందరూ మనుషులది. కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి. తప్పు చేసిన కొడుకైనా, తల్లి అయినా, ఎవడైనా సరే, తండ్రి అయినా, అన్న అయినా శిక్షించండి అనేటటువంటి ఒక నీతి గల సినిమాలు అవి చూద్దాం అనుకున్నా. వెళ్ళా. అరే థియేటర్కి వెళ్తే ఈడు వెనకబడిపోయాడు, సినిమా పాట పెడితే వెనకబడిపోయాడు. మరి ఏమి తెలుసుకోకపోతే ఏమితే ఇంట్లోకి ఎప్పుడు ప్రాణం అక్కడ ఉంటావా? అనారోగ్యాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎవడికి అన్నం పెట్టవు, ఎవడికి ఏం చేయవు. అదే చేయమని చెప్పలా. ఎప్పుడు నా దగ్గర ఉండు, ప్రార్థన చేస్తాను, ఎక్కడికి వెళ్ళబాకు, తినబాకు, ఏం చేయబాకు, మంచి బట్టలు వేసుకోబాకు, ఇస్త్రీ బట్టలు వేసుకోబాకు అని చెప్తున్నాడా? ఎందుకు మూఢభక్తిని ప్రోత్సహిస్తున్నారు? కాబట్టి మచిలీపట్నం టౌన్లో, నియోజకవర్గాల్లో ఉన్న పాస్టర్లారా అందరూ నాకు తెలిసిన వాళ్ళే, చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళే. మీరు దయచేసి చెబుతున్నా, అపోస్తుల కార్యం బోధించండి. ఓఫీర్ గారి మాట వినమని అంటలా, షాలేం రాజు గారి మాట వినమంటలా. అపోస్తుల కార్యంలో ఎలా ఉందో అలా బోధించండి, అలా చేయండి. చేయకపోతే రాబోయే రోజులు మీ మందిరాలు విశ్వాసులు ఉండరు. దేవుడు దిగొచ్చాడు, ఆయనే దిగొచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంఘంలో కొంతమంది భోజనం లేక బాధపడతా, సరైన బట్టలు ఈరోజు కూడా చిరిగిపోతే కుట్టుకుని వేసుకొచ్చే నీతిమంతులు ఉన్నారు. చెప్పులు తెగిపోతే, నేను మన చెప్పులు తెగిపోతే నాకు కుట్టించుకుంటాకి లేక కుట్టించుకున్నా, తెగిన చెప్పులు వేసి తిరుగుతున్నా. ఈరోజు నేను నా బండి పెట్రోల్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ చెక్కబడిపోయింది. 250 పోషణ లేదు, ఈ రోజుకి కుదరట్లా. ఆయా టైంలో వస్తున్నాయి, ఆ టైంలో దేవుడు పోషిస్తున్నాడు. చెల్లెలు ఇల్లు ఉంది, అందుకని సైట్ ఉంది, డిపార్ట్మెంట్ డబ్బులు ఉండే, 4 కంపెనీలు మోసం చేశారు. ఎంతోమంది మోసం చేశారు. నీతిగా బతకడం నేర్చుకోండి. నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గల నేను ధన్యుడిని, తృప్తిపరచబడుతున్నా, నాకేం కొద్ది ఉండదు. మహారాజు జీవితం. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం ది పెంతెకోస్తు మిషన్ సంఘంలో ఒక 4-5 విశ్వాసుల్ని దేవుడు అడగమన్నాడు. అడగరా, వీళ్ళు బతుకు తెలుసుద్ది, వీడికి క్రైస్తవుడా, ఈ పరలోక సంబంధా, ఈ నరకానికి వెళ్ళేవాడా తెలిసిపోద్ది, అడగరా అని చెప్పాడు అని అన్నాడు. బండి వేసుకో, కద్దరు బట్టలు వేసుకుని అఫీషియల్గా అడగరా. లాజరేమో ఇంటి ముందు పెట్టా, లాజర్ని ధనవంతుడి ఇంటి ముందు పెట్టా, ఆ రొట్టు ముక్కడు ఇలా. ది పెంతెకోస్తు మిషన్ సంఘం మీ అపోస్తుల బోధ 1,44,000 మంది పరిశుద్ధులు మేము అని చెబుతున్నారు వాళ్ళు. చెప్పు, మరి వాళ్ళు బోధిస్తున్నారు, ఏం బోధిస్తున్నారు, ఏం ప్రేమిస్తున్నారు, ఏం ఆదరిస్తున్నారు అడుగు. క్రియలేని విశ్వాసం మృతం. కొన్నేళ్ళ గురించి ఎందుకు చెప్పరు? ఆస్తిని పంచిపెట్టే సత్క్రియలు, ధర్మకార్యాలు దేవుని సన్నిధి చేయండి. కొన్నేళ్ళ గురించి చెప్పండి ప్రతి మందిరంలో.
మత్తయి గురించి చెప్పండి. ఆస్తి నమ్మి పేదలు పంచాడు, అక్రంగా పనులు చేసి వడ్డీలు వ్యాపారం చేసినా 4 గంటలు ఇచ్చాడు. అవి చెప్పండి మీరు మందిరాల్లో. చెబితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే దశంబాగా రాదు, కానుకలు రావని చెప్పకుండా ఉన్నారా? దేవుని ఉగ్రత మీ ఇళ్ల మీదకి వస్తుంది. పాస్టర్లారా, దెబ్బలు బాగుపడితే అనేకమైన దెబ్బలు తిని మారేకంటే ఏం దెబ్బలు తినకుండా మారితే మీ ధన్యులు. ఈరోజు శరీరంలో ఏదైనా ఒక వ్యాధి వస్తే మీరు దేవుని యొద్దకు రావాలంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు రావాలంటే అంత సాధారణంగా రారు. డబ్బన్నా పోవాలని జబ్బన్నా రావాలి. ఈ 2 పోతేనే వస్తారు, మామూలుగా రారు. అలా వచ్చిన నేను కూడా అన్నీ బాగున్నప్పుడు లోపడలా. అయ్యా బాబు చాలామంది చెప్పారు, ఇలా 50 లక్షలా అదురు పడతానుగా బతికా. అదురు అణిగిపోయింది ఒక్క దెబ్బకి. డబ్బులు పోయినాయి, జబ్బులు వచ్చినాయి. అప్పుడు ఎత్తుక్కుంటూ వచ్చి అయ్యా బాబు తండ్రి అనుకుంటా ఏసై పాదాల మీద పడ్డా. కనికరించి దేవుడు మంచి జీవితం ఇచ్చాడు. నాకు దెబ్బలు తిని వచ్చాకండి, దెబ్బలు తినకుండా వచ్చారంటే ధన్యులు మీరు. నా ఇల్లు, నా డబ్బు, నా భార్య, నా బిడ్డలు, నా చదువులు, ఇంట్లో 2 ఉద్యోగాలు, ఇంకా నేను, నా కడిపే నా దేవుడు, నా డబ్బే నా దేవుడు, నా ఇల్లే స్వర్గం అనుకుంటాను. మీరు ఈరోజు ఆదివారం నాడు గుర్తుపెట్టుకోండి, ప్రతి క్రైస్తవుడు పాస్టర్ ఒక్కసారి సాయంత్రం పూట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళండి. చూడండి ఎటువంటి పరిస్థితులు ఉన్నారో. సమాజాన్ని పరిశీలించండి, గమనించండి. మనం ఎక్కడున్నాం, ఎటువంటి పరిస్థితులు ఉన్నాం, ఎటువంటి పట్టణంలో ఉన్నాం. ఇది సొదొమ గొమొర్రా పట్టణంలాగా తయారైంది. సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. యేసయ్య పన్ను కట్టాడు, రాజుల పరిపాలన కూడా ఖండించాడు. అన్యాయపు పరిపాలన, అక్రమైన పరిపాలన, అన్యాయంగా పన్నులు వసూలు చేయటం ఆ రోజుల్లో ఖండించాడు. ఆయన ఖండించిన ఆయనే నక్సలైట్ అన్నారు. కమ్యూనిజం వచ్చింది ఎక్కడి నుంచి అనుకుంటున్నారు బోధకులారా? తెలుసా మీకు? యేసయ్య దగ్గర నుంచి వచ్చింది కమ్యూనిజం. మీ ఆస్తి నమ్మి పేదలు పంచారా కమ్యూనిస్టులు? భూములు ఏంట్రా మీరు 15% ఉన్నా మీకు ఇంత భూములు ఏంటి? 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి అసలు భూములు లేకపోవడం ఏంట్రా? మీరు పంచండ్రా అంటారు. దున్నేవాడికి భూమి ఇవ్వండిరా అంటున్నారు. యేసుప్రభు చెప్పినే చెబుతున్నారు. అక్కడ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పార్టీకైనా వెళ్ళండి, ఏ సిద్ధాంతానికి వెళ్ళండి, యేసయ్య మాటలే. భారత రాజ్యాంగం కూడా యేసయ్య మాటలే. ప్రపంచం అంతా ఎక్కడికైనా వెళ్ళు ఆయన మాటలే ఉంటాయి. ఒకటి పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. మీరు శరీరంలో ఆరోగ్యం, ఆత్మకు శాంతి, మనసుకు నెమ్మది ఉంటుంది. తృప్తి కలిగి ఉండండి. కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండండి. కఠినాత్ములు, నేను ఇటువంటి పరిస్థితుల్లో నాకు తెలుసు. పల్లకొట్టు సుబ్బయ్య, నేనేం కోపం కంటలేదులే కానీ జనరల్ చెబుతున్నా, మార్పు వస్తారని చెబుతున్నా. పల్లకొట్టు సుబ్బయ్య ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఫేస్బుక్ లైవ్లో మాట్లాడి అని దృష్టికి వెళ్ళి, అరే అన్న దగ్గర 20,000 తీసుకున్నాం ఇవ్వలా, ఇప్పుడు ఆపదలో ఉన్నాడు, కనీసం ఫోన్పేలో ఒక 500 1,000 రూపాయలు అట్లా వేద్దాం అని లేదు. నా మేలు పొందిన వాళ్ళు ఇదే పట్టణంలో ఉన్నారు, నా దగ్గర డబ్బులు తీసుకుని ఎక్కొట్టిన వాళ్ళు ఉన్నారు. పొరపాటున ఏరు అడిగితేనే ఎవరో ఈకేం తెపురం, బండి ఉంది కదరబడలే తిరుగుతున్నాడు. ఎవరు పెడతో నేర్చుకోండి. పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట ధన్యం. పుచ్చుకునేవాడికి రోగాలు వస్తాయి, ఇచ్చేవాడికి రోగాలు పోతాయి. ఉదాహరణ చెబుతున్నా, నేను దీపెంతుకు మిషన్ వారు వేకుమానాలో చదివింది. ఇది ఒక ఆయిల్ కంపెనీ ఓనరు, ప్రపంచ ధనవంతుడు, విపరీతంగా సంపాదించాడు. డబ్బు రావటమే, ఖర్చు ఏమీ లేదు, రావటమే, విపరీతంగా సంపాదించాడు. 45 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వచ్చేసింది. 6 రోజుల్లో చచ్చిపోతారు అని డాక్టర్లు చెప్పారు. ఇక ఎట్టగా చచ్చిపోతున్నా, ఇంత డబ్బు ఎవరి పరం అయిపోద్ది, చనిపోతున్నా అని పరివర్తన చెందాడు, పశ్చాత్తాపడ్డాడు. సరే మనం బతకాలంటే ఏం చేయాలి ఆలోచించుకున్నాడు.
బతకాలంటే పుచ్చుకొనుడు కంటే ఇచ్చుడు ధన్యం అనే మాట నాకు వినపడింది, నా చెవులు పడింది. ధన్యత ఇవ్వటం వల్ల ధన్యత వస్తుంది అన్నారంటే, ధన్యత అంటే ఆరోగ్యమేగా, ఆయుషేగా, బ్రతుకుతాంగా అనుకొని డబ్బు అంతా తీసుకొని ఫ్రాన్స్ దేశంలో పనిచేశాడు, పేద ప్రజలకు పంచాడు. నేను ఎలాగో చచ్చిపోతున్నా, ఒకవేళ దేవుడు కనికరిస్తే ధన్యత అంటే ధన్యత వస్తుందాం, చూద్దాం, డబ్బులు పంచుతున్నాంగా. ఆయన మనసులో 2 ఆలోచనలు ఉండొచ్చు. ఎట్టా చచ్చిపోతాయి ఈ డబ్బులు, ఎవరో ఎందుకు పేద ప్రజలకు పెట్టేద్దాం అనుకున్నా. కనికరం దిగింది ఆయనలో. ఈ డబ్బులు అనవసరం పోవడం ఎందుకు, మనం ఎట్టా కనిపించలే. ఆ ఒక్క మనసు కలగటం వల్ల ఆయనలోకి స్వస్థత వచ్చింది. నా డబ్బు నేనే తింటా, నాది అసలు అవసరం అయితే కాల్చేస్తా. ఏ సిబిఐ వాళ్ళు వచ్చారంటే చింపైనా పాడేస్తా. గతంలో ఒక 30 సంవత్సరాల క్రితం ఇదే మచిలీపట్నంలో ఒక ధనవంతుడు ఇంటిని అప్పుడున్న విజిలెన్స్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే పైనుంచి 100 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు అప్పుడు చించి కింద పడేశారు. నేను చూసా కూడా. చూడండి, అటువంటి వాళ్ళు ఉన్నారు ఈ క్రైస్తవుల్లో, పాస్టర్లో, అందరిలో ఉన్నారు. ఎప్పుడైతే ఆ పంచాడో ఆయనకి స్వస్థత వచ్చింది. 92 సంవత్సరాలు బతికాడు. పుచ్చుకొనుడు కంటే ఇచ్చుటదనం. మీరు ఇచ్చారంటే ఆరోగ్యం ఉంటారు. ఇవ్వలేదా మీకు రోగాలు వస్తే మీ డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టుకుంటారు. ఓ పోగేస్తావు, దాస్తావు. ఆకలితున్నోడికి అన్నం పెట్టవు. ఎవడ నాబుదులు ఉంటే పొరపాటున అప్పు కూడా ఇవ్వు, మళ్ళీ ఇస్తానన్న అప్పు కూడా ఇవ్వు. నువ్వు ఇలాగ ఉంటే ఎక్కువ కాదు, ఎక్కువ టైం లేదు. ఇక టైం దగ్గర పడింది. ఫిల్టర్ చేసేస్తున్నాడు, సరి చేసుకోండి. ఓ పోగేసుకుని ఎంతకాలం ఉంటాం? 70 సంవత్సరాలు, ఇంకా బాగా ఉంటే 80 సంవత్సరాలు. అంతకుముందు ఉండేదేమి కాదు కదా. ఇవ్వండి, సహాయం చేయండి, మేలు చేయండి, న్యాయం చేయండి, ఉపకారం చేయండి. మీ వల్ల మీ పొరుగు అని ప్రేమించండి. ఇరుగు పొరుగు ఆరా తీసుకోండి. క్రైస్తవుడు అంటే నిస్వార్థం ఉండాలి, ప్రేమగా ఉండాలి. మనలో యేసుక్రీస్తు కనపడాలి. యేసుక్రీస్తులాగా ఈరోజు ఎవరన్నా చేస్తున్నారంటే ఓఫీర్ గారు, నాకు తెలిసి శాలేం రాజు గారు, ఎడ్వర్డ్ విలియం గారు కొన్ని సంఘాల్లో ఉన్నారు. కానీ ఏంటంటే ఆ సంఘ సిద్ధాంతాన్ని విడిచిపెట్టరు వీళ్ళు. సిద్ధాంతాలు, మా చర్చికి మాకు ఒక సిద్ధాంతం, ఆది అపోస్తలుల క్రమంలోకి మనందరూ రావాలంటే మా సంస్థ స్థాపించిన ఆయన పెట్టిన దాన్ని మనం ఫాలో అవ్వాలి. కానీ ఆయన పెట్టలేదు అప్పుడు. ఆ రోజుల్లో ఆది అపోస్తలుల కాలంలో మరి మా సంఘం స్థాపించినప్పుడు మా ప్రధాన పాస్టర్ గారు మరి అటు చేయలేదుగా. ఆడుకున్న స్థిరాస్తులు అమ్మి మా పాదాల దగ్గర పెట్టండి అని ఆయన అనలేదు. మేము ఎందుకంటాం? ఆయన స్థాపించేశాడు, ఇందేదో స్థాపించేశాడు, అట్టాగే మేము కొనసాగిస్తాం. కానీ బైబిల్ వాక్య ప్రకారం మేము బోధించమని మొండిగెత్తున్న క్రైస్తవ సంఘాలు, సంఘ నాయకులు, సంఘ పాస్టర్లు, బిషపులు అందరూ కూడా మారితే సరే. లేకపోతే మీ మందిరాలన్నీ కూడా సాతాను వశమైపోతాయి. మీ మందిరాలన్నీ బీజేపీ వాళ్ళు వశమైపోతాయి. ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ వశమైపోతాయి. మీరు ఏముండవు. మందిరాలు చూసి మురిసిపోకండి, విశ్వాసులను చూసి ఆనందించండి. మనం పరలోకం సిద్ధపడుతున్నాం అని, పరలోక రాజ్యంలో మనకి ఉన్నతమైన రాజ్యం మనం చేరతామని ఆనందించండి. మా చర్చిలో ఇంతమంది ఉన్నారు, పెద్ద చర్చి కట్టామని ఆనందించడం కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక నేను ముగిస్తున్నాను. పాస్టర్లు, విశ్వాసులు అందరూ కూడా పరిశీలించి సంస్కరించుకోండి, దిద్దుబాటు చేసుకోండి. అందరూ కూడా సత్యంలో సర్వసత్యంలో రండి. మీ పాస్టర్లు అడగండి, ప్రశ్నించండి. ఆది అపోస్తలుల కాలంలో ఎలా ఉందో సంఘం అలా ఉండాలండి. మాకు ఉంటేనే ఉంటామండి, లేకపోతే అట్ట బోధించిన సంఘంకి వెళ్తామని చెప్పానండి. అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు, వందనాలు, కృతజ్ఞతలు. కృతజ్ఞతలు వినండి, మేలు పొందండి. అందరూ కూడా ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. పరలోకానికి రండి, వెళ్దాం, అందరూ పరలోకి వెళ్ళిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక.